తెలుస్తున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమంలో అంటే ఈ దారుణంలో చనిపోయిన కుటుంబాలందరి తరఫున ఒక్కసారి మనం లేచి వారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా మౌనం పాటిద్దాం. సరే అన్న, సౌండ్ వస్తలేదు బాబు. ఇచ్చే ఓకే, ఇచ్చే అన్న. మేము గత కొంతకాలం నుంచి చూస్తున్న విషయం ఏంటంటే, ఎవరిని కదిపినా ఎవరితో మాట్లాడినా కన్నీటి కాదలే తప్ప ఎవరు కూడా మాకి ఈ పైసలు వచ్చినాయి, మేము ఇన్ని పైసలు పెడితే అన్న చెప్పిన దాఖలాలే లేవు. ఆ విషయాన్ని చాలా రోజుల కిందటి నుంచి ఈరోజు మన పరామర్శకు వచ్చినటువంటి టీంవారు మల్లన్న దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి పర్వతాలు, బంగారయ్య, లింగస్వామి, ఎల్లమ్మ, అనేక మంది ఇంకా చాలా మంది మిత్రులందరూ కూడా వారి బాధని మల్లన్న దృష్టికి తీసుకుపోతున్నప్పుడు మల్లన్న గారు ఒకటే మాట అన్నారు, ఈ బాధితులంతా హైదరాబాద్ రావడం కాదు, సూరన్న మనమే అక్కడికి పోదాం, వాళ్ళ కన్నీళ్ళు తుడిచే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ పైసా కూడా ముక్కు బట్టి వసూలు చేద్దాం. ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే తప్పించుకుంటున్నారో, ఎవరైతే రాజభోగాలు అనుభవిస్తున్నారో వారి దగ్గర నుంచి పైసలు ఎట్లా రాబట్టాలో మనకు తెలుసు. మనం ఈ దేశానికి ఉత్పత్తి సేవా కులాలమే కాదు, దొంగల ఎడల కూడా మనం గట్టిగా ఉంటేనే తప్ప మన వర్గాలకు న్యాయం జరగదన్న ఇంటెన్షన్తో ఈనాడు మీ అందరినీ కలిసి మీ బాధలు వినడానికి ఇక్కడికి మల్లన్న గారు వచ్చినారు. దయచేసి ట్రైపాడ్ బాగాలేదా, పడింది కావాలి. మళ్ళీ గీతుంటే కలుపుతారు జర ఇక్కడ మిత్రులకు మనవి, దయచేసి సన్మానాలు సత్కారాల కోసం మల్లన్న గారి ఇక్కడికి రాలేదు. దయచేసి ఎవరు కూడా ఏం అనుకోవద్దు. మనం దయచేసి అక్షరాలు చెప్పాడు బాధితులు రామయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అడుగు అడుగు ఎక్కడ సమాధానం ఎక్కడ సమాధానం ఎక్కడ సమాధానం. హలో అన్నా, ఏమన్నా మంచిగా ట్రైప్యాడ్ ప్యాక్ చేసి పెట్టింది. ఇలా ట్రైప్యాడ్ ఎంతసేపు పట్టుకుంటున్నా ఇట్లే ట్రైప్యాడ్ అది దానికి లాక్ అది పెట్టింది. ఇలా దయచేసి షాల్స్ కానీ బోకేలు కానీ షాల్స్ కానీ దయచేసి అందరూ కూడా ఒప్పుకోండి. మల్లన్న గారు మాట్లాడతారు, ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి వారి బాధలు వింటారు. దయచేసి మనం సహకరిద్దాం. మల్లన్న గారు రాకపోతే ఆకలి కడుపుని కొంచెం చల్లార్చుకున్నాం కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా లేవద్దు. మిమ్మల్ని అందరినీ కలిసిన తర్వాతనే మీ బాధలు విన్న తర్వాతనే మల్లన్న గారు కాబట్టి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూడా ఎవరు మీ సమయాన్ని వృధా చేయరు. మీ బాధలు వినడానికి ఇక్కడికి సూర్యాపేట నుంచి వట్ట జాన యాదవ్ గారు, అలాగే హైదరాబాద్ నుంచి బీసీ చీఫ్ కోఆర్డినేటర్ హరిశంకర్ గౌడ్ గారు, అలాగే మా నరసన్న గారు, మా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలంతా కూడా సుదర్శన్ గారు, అలాగే నాగరాజన్న గారు అందరూ కూడా హైదరాబాద్ నుంచి వచ్చినారు. మీ బాధలు విన్న తర్వాతనే దీనికి ఏదైనా ఒక పరిష్కారం మనం కనుక్కునే విధంగా ఈ సమావేశాన్ని మనం తీర్చిదిద్దాం. దయచేసి అప్పటి వరకు కూడా ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండండి. ఎవరు కూడా లేచి మీదేదో ఉంటుందని ఆతృతగా మీరు చెప్పే ప్రయత్నం చేయొద్దు. దయచేసి మల్లన్న గారే మీ దగ్గరకు వస్తారు కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరు దయచేసి కొంత సబ్జెక్టు అతను కూడా అవగాహన కల్పించాలి కాబట్టి మీలో ఒక్కొక్కరు వచ్చి ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు మాట్లాడి మీకు గతం నుంచి అంటే మొదటి నుంచి జరిగిన అన్యాయాన్ని ఏ విధంగా మిమ్మల్ని వారి కోసం
చేశాము, ఏ విధంగా మీ మీద కేసులు పెట్టినారు, ఏ విధంగా మిమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేసినారనే దాని మీద మీరు మాట్లాడండి. అన్ని మల్లన్న గారు వింటారు. దీనికి మల్లన్న గారి ద్వారా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాం. కంపల్సరిగా మీకు పరిష్కారం దొరుకుతుంది. ఆ దిశగా మనం అందరం కూడా ప్రయాణం చేద్దాం. ముఖ్యంగా ఈనాడు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి లింగస్వామి 2 నిమిషాలు మాట్లాడు. సార్, మా దగ్గర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పోయింది, మా దగ్గర కేఎల్ఐ కాలువ పోయింది సార్, మిషన్ భగీరథ వారంగరెడ్డి కోసం కొంత ల్యాండ్ పోయింది సార్. మా దగ్గర పోయిన భూముల డబ్బులను ప్లస్ బండారాయపల్లి గ్రామము, ముక్కలపల్లి గ్రామము ప్రాజెక్టులో కోల్పోయినాయి సార్ 2 గ్రామాలు. ఆ 2 గ్రామాల ప్రజలు మిగతా ఒక 10 గ్రామాల ప్రజల భూములు కూడా అక్కడ కోల్పోవడం జరిగింది. ఆ పైసలన్నీ అట్టి పైసల్లో మేము తీసుకొచ్చి సాయిబాబా సేట్ దగ్గర ఫైనాన్స్లో పెట్టుకోవడం జరిగింది సార్. మేము అక్కడ పెట్టుకున్న డబ్బులకు వడ్డీ వస్తుందని ఆశతో పెట్టుకుంటే మాకు ఎప్పుడైనా భూమి కొన్నా దొరికినప్పుడు తీసుకున్నామో ఉద్దేశంతో పెట్టుకున్నాము. అట్టి డబ్బును సాయిబాబా సేటు కాజేసి మేము అవసరం ఉన్నప్పుడు అతని దగ్గరకు పోయి అడిగితే ఇవ్వకుండా కొన్ని ఇబ్బంది పెట్టినాక మేము ఎందరినో ఆశ్రయించినాము, మాకు ఎవరు సహకారం చేయలేదు. సహకారం చేయకపోతే మాకు పక్క గ్రామం అయినటువంటి పర్వతాలను ఆశ్రయించి ఆయన ద్వారా మేము 1 సంవత్సరం ఆయన వెంటాడి సాయిబాబు వెంటాడి పట్టుకోవడం జరిగినాక అడిగితే కూడా మాకు డబ్బులు ఇవ్వకుండా పరాజీలో పోతే కూడా హైదరాబాద్ పోయి కూడా మేము వ్యక్తి తీసుకొని తిరిగి మాట్లాడినాము. మాట్లాడిన డబ్బులు ఇవ్వకపోతే అందరూ అటువంటి కేసు చేపించి దాదాపు 3 years మొత్తం రీసౌండ్ పక్కకు మాకే వినిపిస్తలేదు. సార్ మా దగ్గర ఇట్లా పట్టుకుంటే పోతున్నాను. ఏం చేయాలి? ప్రాజెక్టులో భూములు కొనుక్కునేటప్పుడు మీకు పెట్టాం సార్. పెట్టినాక మా గ్రామ లీడర్లను అందరిని ఆశ్రయించడం మాకు ఏ లీడర్ సహకారం చేయలేదు. ఊర్లో అంటే ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ అందరూ సహకరించడం, ఎవరు మాకు సహకారం చేయలేదు. సహకారం చేయకపోతే పర్వతాలు మా ఊరి అల్లుడు ఆయన కలిసి అన్న మా ఊరి పరిస్థితిలో ఉంది, ఎవరు పట్టించుకోలేరు, చాలా మంది చనిపోతున్నారు, ఇబ్బందికరంగా భూములు కోల్పోయి కనీసం ఇల్లు కూడా లేదు, ప్రజలు ఉన్నారు. ముసలోళ్ళు సార్ అడక తిరిగి ఆయన నాగార్జున ఆయన ఒక ఊర్లో అన్నం పెట్టుకుంటే కనీసం ఇప్పుడు అన్నం కూడా పెట్టకపోయాడు. వాళ్ళు అడుగు తిన్న డబ్బులు పిలిచే డబ్బులు కాదు 60,000 పెట్టినా సార్, అవి కూడా ఇప్పించలేదు సార్. అవి పిలిచే డబ్బులు కూడా అవి కూడా ఇవ్వలేదు సార్. ఇంకోటి దుర్పరిస్థితి అంటే మన దగ్గర జవాన్ యాక్సిడెంట్ చనిపోతే 30 లక్షల డబ్బులు వచ్చాయి సార్ జవాన్కు. ఆ 30 లక్షల డబ్బులు కూడా చేస్తే అవి కూడా ఇవ్వలేకపోయింది. లాస్ట్కు మన దేశ జవాన్ చనిపోతే చెప్పన్నా ఫైనాన్స్ సార్, ఫైనాన్స్ సంస్థ అట్లా పెట్టడం జరిగింది సార్. ఎవరు సాగలేదు. పర్వతాలన్నా దీన్ని చేసి 2 సంవత్సరాల నుంచి పడుతున్నాం. కేసు చేయించినాక కూడా కేసు చేయించాం సార్. కేసు చేయించినాక పోలీసులను ఆశ్రయిస్తే మేము ఇట్లా పని చేస్తాము, తొందరలో మీకు డబ్బులు ఎంత చేస్తామని చెప్పారు. ఇప్పటికి 2 సంవత్సరాలు గడిచినా కానీ మాకు ఎలాంటి అవి లేవు సార్. 9 మంది చనిపోయిన కుటుంబాలు సార్. ఒక అమ్మాయి పెద్ద మనిషి మూలన కూర్చుంటే తండ్రి లేడు, మూలన కూర్చున్న ఫోటో తీసుకొచ్చి చూపిస్తే కూడా 1,00,000 రూపాయలు ఇచ్చిన కూడా ఇవ్వలేకపోయింది సార్. ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఇదే చేసుకోవాలని చెప్తే అవి నేర్చుకోవాలి సార్. ఇంకొక విషయం ఏంటంటే ఒక అబ్బాయి మతి స్థితి కోల్పోయి యాక్సిడెంట్ అయింది సార్. తల్లి కూలిపోతే భర్త లేడు ఆమెకు. ఆ పాప ఉంటే పెళ్లి చేసింది. ఒక బాబు ఇంటిగా ఉంచిపోతే దాదాపు 15 సంవత్సరాలు కానీ కొంచెం మైండ్ ఖరాబ్ ఉన్నాడు అతను. ఆయన ఎవరు లేని పరిస్థితిలో ఆమె కూలిపోయిన పరిస్థితిలో యాక్సిడెంట్ అయింది సార్. ఇప్పుడు ప్రజెంట్ ఈయన మరికల్గా ఉంటారు సార్. ఆమె పేషెంట్ రాలేదని చెప్పి తీసుకురాలేదని చెప్పి అట్లా చాలా మంది చనిపోయిన 90 మందికి మీద చనిపోయారు సార్. చనిపోయిన వాళ్ళ దినాల కలిపి కూడా ఇవ్వలేదు సార్. 90 మంది పై చెప్పుకుంటారు సార్ మొత్తం బదిలీగా. కొంతమంది పక్షవాతం వచ్చింది సార్. ఇక్కడనే ఉన్నారు సార్. పక్షవాతం వ్యక్తులు ఇక్కడనే ఉన్నారు సార్. ఆయన భూమి పోయింది, ఏం లేదు సార్. ఆయన ఒక కొడుకుంటే 3 మనవాళ్ళు, వాళ్ళకి ఏం లేదు సార్. పరిస్థితి కూడా కుంట భూమి కూడా లేదు సార్. ఇక్కడ ఉంది ప్రాజెక్టులో కూడా ఉంది భూమి కూడా. మాట్లాడుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈనాటి మన బాలేశ్వర్ రఘురాములు వాళ్ళ భార్యల పేరు ఆస్తులు బరాబరి ఉన్నాయన్నా. నేను ఒక్కనే పడతాను, వీళ్ళకి అందరికీ ఏం తెలియదు. పర్వతాలంతో 2 రోజులు తిప్పలు పడతాడు, తిరిగి వాడే అవుతాడు, వాడు ఏం చదువుతాడు అని చాలా టేక్టరీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఎవరు సపోర్ట్ చేసలేరు. ఆ 14 మంది దొంగలకే సపోర్ట్ చేస్తుందన్నా. పేద ప్రజలు చాలా మునిగిపోతున్నారు. మీరు దీనికి వీరందరికీ అండగుండి వీళ్ళకు డెడ్ లైన్ పెట్టి వీళ్ళ బాధ్యుల పక్షాన వీళ్ళ డబ్బులు వీళ్ళకి రికవర్ చేయాలన్నా. వాళ్ళ
14 మందితో ఉన్న ఆస్తులు మొత్తం జప్తు చేస్తే వీళ్ళ డబ్బులు ₹2 వడ్డీతో సాగుడుతో వస్తుంది. వీళ్ళకి అధైర్యం కల్పిస్తున్నారు, మీరు ఏడికైనా మీ డబ్బులు రావు అని అమాయకులు వాళ్ళంతా ఊర్లోనే వాళ్ళని అంతా భయానికి గురి చేస్తున్నారు. వీళ్ళు హైకోర్టు పోయి కోట్ల రూపాయలు హైకోర్టులో ఖర్చు పెట్టి అడ్మినిస్ట్రేటర్ బెయిల్ తీసుకొని తిరుగుతున్నారు. నేను ఎస్పీని డిఎస్పీని నేను ఏం సార్ వాళ్ళ పేరు వాళ్ళను పోలీసు ఇంట్రాగేషన్తో పిలుస్తారే, మీరు ఏంటంటే పిలుస్తామని కాలయాపన చేస్తున్నారు. నేను కోర్టుకి వెళ్ళి ఆర్డర్ వచ్చినాక వాళ్ళు కేసు కట్టిన తర్వాత నెలవేల తర్వాత వాళ్ళని పోలీస్ స్టేషన్ లేకుండా అడ్మినిస్ట్రేటర్ బెయిల్కి పోలీసు వాళ్ళే సహకరించారు. నేను 10 కేసులు కట్టింది, ఇప్పటికి ఏం సార్ మీరు 150 కేసులు కట్టి వాళ్ళు మీరు మాకు మాట ఇచ్చింది ఏంటి, మీ డబ్బులకు వాళ్ళు ఇచ్చే వరకు మేము అందరినీ చేయలేస్తాము, ఓకే కనుక పీటీ వారేం చేస్తామన్నారు. ఎవరు చేతులు నింపుకొని దీన్ని స్పందిస్తలేరా? దీన్ని అందుకనే బాధ్యత తరపున మీరు మాకు పోరాడి దీనికి సంబంధించిన ఆస్తులు బరాబర్ని ఆ ఎవిడెన్స్ మీకు 4-5 రోజులు మీకు నేను అప్పచెప్తా. కొంచెం ఈ డబ్బులు అయినా రాకపోతే దాదాపు ఒక 2,000 అంటే దాదాపు 10,000 జనం అన్న అందరూ నిప్పారే అనుభవాల్సిందే. దీన్ని మీరు ఈ బాధ్యతలకు గట్టిగా పర్యవేక్షించి మనం మన మంత్ లోపల మనం దీన్ని గట్టిగా చర్య వేసుకుంటే ఇలా డబ్బులు వస్తానా. థ్యాంక్ యూ సభ. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అన్ని చేస్తాం. ఒక చూసారమ్మా, ఇప్పుడు శ్రీశైలం మన తరపున నేనున్నా అంటూ ఈరోజు మన ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి తిరుమల గారికి మనందరి తరపున నమస్సుమంజలు తెలియజేసుకుంటూ, మనందరం బీసీలం ఎస్సీలం మీకు కూడా తెలుసు. ఎవరికైనా 2,000 రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టుకుంటారా అంటే బస్సు చాలా తిరుగుతారన్నా, మనలో తెలియదు ఎట్లా ఖర్చు పెట్టాలో. కష్టజీవులు, గొర్రెల కాపర్లు, చాలామంది మాదిగలు ఉన్నారు, గొల్ల కుర్మలు 2,000 రూపాయలు ఇచ్చి ఎట్లా ఖర్చు పెట్టాలి వాళ్ళకి. ఈ సాయిబాబా గారికి అమౌంట్ ఎట్లా పెట్టింది అందుకరికి ఒక్కొక్కటి అంటే సొంత మా ఊరు స్వగ్రామం నాగపూర్ అనేది వనపర్తి కాన్స్టిట్యూన్సీ సార్ మాది. ఇది నాగర్కల్ డిస్టిక్. మొదట్లో డిగ్రీ పూర్తయిన తర్వాత ఈ సాయిబాబా సైటు సైకిల్ మీద తిరుగుతూ చిన్న వ్యాపారం చేసుకుంటూ డైలీ పని చేసుకుంటాడు. అట్లా మెల్లిమెల్లిగా విస్తరించుకుంటూ చాలా మంచివాడిగా నమ్మించిండు. చాలా మంది మా గ్రామస్తుల మీద నమ్మినాం. చాలా మంది ఇందులో పాలమూరు రంగారెడ్డిలో ఎప్పుడైతే 2016లో భూములు ఉన్నాయని ప్రారంభమైనవో కోటాను రూపాయలు ఆయన దగ్గర పెరుగుబడి స్టార్ట్ అయిపోయింది. ఆయన మనసుకు డైరెక్ట్ మా ఇంటికి వచ్చేవాళ్ళు, చెక్కులు తీసుకొని డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లు వేసుకుంటారు. అట్లా కొంగలపల్లి, బండరాయపాకుల 2 గ్రామాలు సొంతంగా చెక్కులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆయన దగ్గర పనిచేసిన విషయం కానీ ఆయన బండరాయ వేసిన ఇంకో వ్యక్తి కానీ పక్కన మాకు చెప్పిండ్రు, అన్న మీరు ఎట్లా తీసుకున్నారు అంటే మేము వాళ్ళ ఇంటికి వచ్చి మేము చెక్ వేసుకున్నాం వాళ్ళ అకౌంట్ అని చెప్పారు. అట్లా కొన్ని సందర్భాలు ఉన్నాయి. అన్న కొంతమంది ముసలిలో ఉన్నా వాళ్ళకి 2,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, 1,000 ఖర్చు పెట్టుకొని 5,000 రూపాయలు నేనే ఇంకా జమ చేసింది దగ్గర. నాకేం రోగం వస్తాయో రేపు నా పిల్లలు చూసుకోలేమో చూస్తామని చెప్పి ఇంకొక ముసలి ఉంటారు అన్న వాళ్ళు ఏం చేశారంటే కొంచెం ముసలి కానీ కొన్ని డబ్బులు తీసుకెళ్ళి 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు దగ్గర పెట్టి రేపు నా పిల్లలు చూడకపోతే మేము ఇండమని చెప్పేసి దగ్గర పెట్టిండ్రు. ఇంకా కొన్ని కుటుంబాలు ఉన్నాయి కొన్ని ముసలు ఇప్పటికే కొడుకులు పోయేటట్లేదు. కనీసం ఈ దగ్గర పెడితే నెల మిత్తిసని చెప్పిండు. అట్లా నెలకు 1 లక్ష ₹2 ఇంట్రెస్ట్ అందరికీ అందరూ పెట్టేసిండ్రు. అట్లా నెల 2,000 4,000 తీసుకొచ్చి ఇంట్లో పిల్లల మీద కూడా పెట్టిండ్రు. కొంతమంది కోడళ్ళు, కొంతమంది బిడ్డలు ఒకరి నెల కూడా పెట్టిన కుటుంబంలో ఒక కుటుంబంలో 4 ఉంటే ఎవరు నెల దగ్గర అమ్మటి పెట్టిన సంగతి గుట్టుకు దగ్గర వచ్చారు, అమ్మాయి దగ్గర పెట్టిండ్రు. నేనున్నా ఎందుకు నేను ఇస్తాను మీకు వాళ్ళ ఇంట్రెస్ట్ అని చెప్పి అట్లా కొండలు ఇచ్చిండు. తర్వాత అమౌంట్ పెరుగు కూడా స్టార్ట్ అయింది. దీని తర్వాత కొంతమంది ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం అయితే అని చెప్పి అమ్మాయి పెద్ద వయసు కాగానే ఒక 5 ఏళ్ళుగా 6 ఏళ్ళకి పెళ్లి చేస్తానని చెప్పి ఈ అమౌంట్ కష్టపడి అమౌంట్ తీసుకుని దగ్గర పెట్టిండు. అదే నేను నా బిడ్డ పెళ్ళి మళ్ళీ అడిగాను, నువ్వు అమౌంట్ జమ అక్కడే జమ చేసుకొని చెప్పి ప్రతి 6 నెలలకు, ప్రతి 3 నెలలకు, ప్రతి 9 నెలలకు అమౌంట్ మితి లెక్క చేయడం, కనీసం ఇంట్రెస్ట్ కూడా తీసుకోకుండా అదే మిత్రులు మనం అసలు వేసి అసలు ప్లస్ వడ్డీ 2 మితి వేసి వాళ్ళ దగ్గర జమ స్టార్ట్ అయింది. అట్లా దాదాపు 100 కోట్లకు పైకి చేరిన తర్వాత వారికి మరి ఏం కాలం అన్నాయో కొంతమంది పెద్ద వయసులు ఇందాక పరిగణ కొన్ని పేర్లు మనం ప్రస్తావించడం మంచిది కాదు అనిపిస్తుంది. ఆ పెద్ద వయసులో ఆయనకి ఏం జరిగింది ఎప్పుడేమో కేసులు ఉన్నారు. A11, A12, A13 వాళ్ళ ముగ్గురు బిచ్చేడు కనగానే మన గ్రామంలో స్పెషల్లీ నాయకుడు గ్రామంలో అన్న కోసం మనం ఎంత పాటు పడినాము. ఆయన ఏ పాటు కొట్టే ఆ పాటు కొన్నాం, ఏ పాటు కొట్టమంటే ఆ పాటు కొట్టేస్తాం. మరి అన్న ఏం చేసిందో లేదో ఆయన లీగల్ అడ్వైజర్ నా అసలు ఈ సాయిబాబా ఫైనాన్స్ కి లీగల్ అడ్వైజర్ ఉంటూ లోపల మేము వస్తే 2 తరఫులు వేసుకొని గంటలు మాట్లాడారు. ప్రత్యక్షంగా 2021 నవంబర్ 14 తారీఖున నేను స్పెషల్ గారి కోట దగ్గరికి వచ్చిన 3 గంటల అడుగు మన అన్న లోపల మాట్లాడిండు.
ఏం మర్యాద తెలియదు. ఈ విధంగా డబ్బులు ఇచ్చిన తర్వాత 100 కోట్లు ఇచ్చిన తర్వాత మేము కేసు వేయాలనుకున్నాం మొదట్లో. ఆగాదు అయితే పెట్టి నేను సారులతో చూసుకుంటా, పోలీసులకు చెప్తా, వాళ్ళు బయట పడితే ప్యాంటు సెట్టుకు బట్టలు ఇడిపించి కొట్టి నోట్లో ఉమ్మేయండి అని చెప్పింది సార్. మళ్ళీ రెండోసారి పోయినాం సార్. రెండోసారి పోతే ఏమన్నాడు, మీరు నాకు ఇచ్చిండ్రు ఆ డబ్బులు ఎస్పీతో పోయి అడగండి అన్నాడు సార్. ఎస్పీతో పోతే ఏమన్నాడు, మీరు వస్తే ఈడికి వస్తే మేము ఎట్లు ఇవ్వాలమ్మా, రాజకీయ నాయకులు రెడ్లు వద్దంటున్నారు. మల్లన్న ఉన్న వ్యక్తి సార్, ఈయన ఉంది సార్, ఆమె వీరేంద్ర రెడ్డి సార్ కాళ్ళ మీద పడ్డే సార్. సార్ మాకు న్యాయం చేయండి సార్ మీరని కాళ్ళ మీద పడితే, మీరు పోతే మీకు మేము డబ్బులు ఇచ్చిన్నా డిఎస్పీ ఆఫీస్ కాడికి ఉంటాం సార్. డిఎస్పీ ఆఫీస్ కాడికి ఉన్నాం సార్. మీరు ఏంటమ్మా, మీరు వచ్చి మమ్మల్ని అడుగుతారు, మీ ఊరి కరుణాకర్ రెడ్డి, బిచ్చిరెడ్డి, జానకరాముల రెడ్డి, పాడూరు సోను వీళ్ళందరూ లోపల వద్దని చెప్తున్నారు. మీకు మేము డబ్బులు ఎట్లు ఇవ్వాలమ్మా, మీకు మేము డబ్బులు ఇస్తే మా ఉద్యోగాలు పోగొట్టారు వాళ్ళు, మేమైతే ఇయ్యమని వాళ్ళు పోలీసులు చెప్పింది సార్. అట్లంటే మీరు వాళ్ళ వీళ్ళ ఆస్తులు ఉంటే మాకు ఒప్పచెప్పండి సార్, మేము పోయి అడుగుతాము, వాళ్ళ భూములు తింటాము, వాళ్ళదేమో మేము మాట్లాడతాం అని అడిగినాం సార్. విచ్చిరెడ్డిని డైరెక్ట్ పిలుచుకొని అడిగినాం సార్. దేవులం కాడికి రమ్మంటే రాలేదు సార్. ఆయన సర్పంచ్ ఇంటికి వచ్చిండు, వచ్చి 5 నెలలకు ఇస్తామని చెప్పి ముక్త కాగితం రాసిండు. ఉత్త కాగితం రాసినాక 5 నెలల తర్వాత మేము మాకు చనిపోయినాం సార్. జనాలు చనిపోతున్నారు, ఆకలి కొని దూపం కొని చిలకలో పోంటి ముసలోళ్ళు ఆకలి కొని చనిపోతుంటే డబ్బులు లేక ఏమో పడాలా పైసలు అని అడిగినాం. అడిగితే నేను ఊరికే కాగితం రాసిన నాకు ఇచ్చిందా డబ్బులు, నాకు ఇచ్చిందా డబ్బులు, మా అమ్మడు పడ్డారు, మీరు వాళ్ళ ఇంటికి అడుగుతుంది అని చెప్పి కోంటోళ్ళ ఇంటికి వెళ్ళిండ్రు సార్. కోంటోళ్ళ ఇంటికి పోతే కోంటోళ్ళ ఇంటికి వచ్చిండ్రు సార్. వాళ్ళు జానకరామి రెడ్డి వచ్చిండు, బిచ్చిరెడ్డి వచ్చిండు, కరుణాకర్ రెడ్డి వచ్చిండు, పాడూరు సూన్ వచ్చిండు. నైట్ 7 గంటలకు మీటింగ్ పెట్టి ఎవరికి ఏమి 1 రూపాయి ఇయ్యొద్దు, ఎవరు ఏం చేస్తారో చూసుకుందాం, ఎవరు మనలో ఏం తీస్తారో చూసుకుందాం అని చెప్పి మా ఊరి కరుణాకర్ రెడ్డి సపోర్ట్ ఇచ్చి వాళ్ళను ఆపిండు సార్. మా భర్తను మెడబట్టి దొప్పిండు సార్. 2 పాటలు 2 అక్కల చెల్లెళ్ళు వాళ్ళు ఉండరు సార్. ఆ ముసలిలను ఏమంటాడు, నేను ప్రతి ఒక్క జాతికి చెప్పకుండా అక్క చెల్ల అన్న చెల్లెడు అనకుండా ప్రతి ఒక్క జాతికి చెప్పకుండా లంచాలు వాళ్ళ నాకు ఇచ్చిండ్రావే డబ్బులు నాతోనికి వచ్చిండ్రు, నేను పెరసనికే సిద్ధంగా ఉందా, పొడిపించుకోనికే సిద్ధంగా ఉందా, నేను పెరసనికైనా సిద్ధంగా ఉందా, పొడిపించుకోనికైనా సిద్ధంగానే ఉందా, నన్ను ఏం చేస్తారో చేసుకోండి, ఏ ఎమ్మెల్యే వేస్తారో ఎమ్మెల్యేకి చెప్పుకోండి, ఎంపీతో పోతారో చేయండి, మమ్మల్ని ఎవరు నాటలేరు పీకలేరు, నేను మటుకు 1 రూపాయి పేద ప్రజలకు ఇయ్యను, నేను ఎమ్మెల్యేలకు ఎంపీల కన్నా నేను తెలుగుతో కానీ మీ ప్రజలకు అయితే నేను డబ్బులు వేయించని చెప్పి కరుణాకర్ రెడ్డి మాటలు పట్టుకొని, జానకరామ్ రెడ్డి మాటలు పట్టుకొని, బిచ్చిరెడ్డి మాటలు పట్టుకొని మమ్మల్ని ఆగం చేసింది సార్. మా ప్రజల డబ్బులు మాకు ఇవ్వగలరని నిన్ను 100 రకాల వేడుకుంటున్నాం సార్. మా భూములు ఏమేశారు, మా ఇంట్లో ఏమేశారు. ఇప్పుడు వానాకాలం వస్తే ఇండ్లు పండుకోవాలంటే ఇండ్లు ఆడుతున్నాయి సార్. మా పిల్లల చదువులు ఆగిపోతున్నాయి సార్. వాళ్ళని మమ్మల్ని ఎట్లా చేస్తావో నువ్వు, మమ్మల్ని మేము చచ్చినా సరే కాదు సార్, మేము ఎంతవరకైనా పేరు అవుతాం. ఆరుకృష్ణ సార్తో ఉడతా కమిటీ వేసింది సార్. మా ఊళ్ళో కమిటీ వేసి 10 మంది ఆరుకృష్ణ సార్తో వచ్చిండ్రు. వచ్చి సార్ అండి మీరు పేద ప్రజలకు పైసలు ఇవ్వారంటే మీరు ప్రజలను ఎందుకు ఎంకేసుకుంటలేరు, రాజకీయ నాయకులను ఎంకేసుకుంటున్నారు అని అడిగితే సరే సార్ అని అది ఒప్పుకున్నారు. మళ్ళీ వాళ్ళ మెగాలు ఉడతా ఇంట్లో ఎవరు లేవు సార్. రాజకీయ నాయకులకు మేము ఓట్లు చేయడానికి వస్తాం కానీ మా ప్రజల న్యాయానికి వణికినారా సార్. మేము రాజకీయ నాయకులకు ఓట్లను చెప్పుకుంటాం సార్. మేము ఓట్ల కొరకాలు ఉంటాయా, జనం కొరకు లేరా,
కాదు సార్, సర్పంచ్ న్యాయం చేయాలి, ఎంపీటీసీ న్యాయం చేయాలి. ఈ రోజులుగా మంది వస్తుంటే వాళ్ళ మాటలు పట్టుకొని కొంతమంది రాలేదు సార్, కొంతమంది వద్దని చెప్పింది సార్, వాళ్ళను కొంతమంది రాలేదు. మీరు ఎట్లనన్నా మా మందికి న్యాయం చేయగలరు సార్, మీకు ధన్యవాదాలు సార్. సార్ మీరు న్యాయం చేయకపోతే మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం సార్. మేమైతే మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్, మా ప్రజలకు న్యాయం చేయాలి సార్ మీరు. థ్యాంక్ యూ. మురళి మాట. గౌరవనీయులు పెద్దలు, మా ప్రశ్నించే గొంతుగా మా తీర్మార్ మల్లన్న గారు ఇక్కడ విచ్చేసినటువంటి తీర్మార్ మల్లన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే మా దేవుడైనటువంటి పర్వతాలన్న గారు, ఆ పర్వతాలన్న గారు లేకపోతే అసలు ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద వారు ఇప్పటికీ ఎవరు పట్టించుకున్న నాదుడే లేదు. మొత్తం 1800 కుటుంబాలు, దగ్గరగా 1800 అమాయకమైన కుటుంబాలు, అమాయకమైన రైతులు ముఖ్యంగా ఆర్మీ జవాను, అటువంటి కుటుంబాలను ఈ భూ నిర్వాసితులు అనేది లక్ష్యంగా చేసుకొని ఈ సాయిబాబా అనే వ్యక్తి చిట్టి వ్యాపారి, అతను స్టార్టింగ్లో కొత్తగా చిన్నగా చేసుకుంటూ 2021-20 సంవత్సరంలో ఆ భూ నిర్వాసితులను లక్ష్యంగా చేసుకొని కొంతమంది బినామీలను అడ్వైజ్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మొత్తం లక్షల్లో కోట్లలో రూపాయలు వసూలు చేసుకున్న తర్వాత ఎవరేం చేయలేరు, ఈ అమాయకమైన ప్రజలు ఏం రాలేరు, మన దగ్గరికి ఎవరు చేయలేరు, ఎవరంత ముందరికి వచ్చి కొట్లాడేటోళ్ళు ఎవరు లేరు అని చెప్పి వాళ్ళని మబ్బు పెట్టి మొత్తానికి ఎవరిని దగ్గరికి రానియకుండా ఎగవేసి పారిపోయారు. ఆ తర్వాత ఈ ప్రజలకు, ఈ జనాలకు ఏమి తెలియదు, అసలు ఏ విధంగా వసూలు చేసుకోవాలి, ఏ విధంగా కొట్లాడాలి, ఎలా తెచ్చుకోవాలి మనం అని చెప్పి వాళ్ళకి ఎటువంటి క్లారిటీ లేదు అసలు. అలాంటి టైంలో మాకు పెద్ద దిక్కు అయ్యి మా పర్వతాలన్న ముందరికి వచ్చినప్పుడు అందరూ మానసికంగా దృఢంగా అయ్యి మా కన్నా ఉన్న డబ్బులు ఇప్పిస్తాడని చెప్పి వాళ్ళందరూ అప్పుడు ధైర్యంగా ముందరికి వచ్చారు. అప్పుడు ఏ టైంలో ఏ రాత్రి పగలు కానీ ఎవరో ధైర్యంగా ఫోన్ చేసినా కూడా ధైర్యం ఇచ్చి అందరికీ అండగా ఉండి భరోసానిచ్చి మాకు ఇంకా పైన ఉన్నారు, నీకెందుకు యువకులు కానీ ముసలోళ్ళు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు వివిధ గ్రామాల నుండి ఎవరు ఫోన్ చేసినా ఏ టైంలో కూడా లిఫ్ట్ చేసి మీకెందుకు నేనున్నా అని చెప్పి అందరినీ ధైర్యపరిచి ఈ అందరినీ కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పటికీ 100 మందికి పైగా అమాయకులు ప్రాణత్యాగాలు చేసుకున్నారు. ఈ విషయంలో మానసికంగా ఇబ్బంది పడి పెళ్లిళ్ళు ఆగిపోయి పిల్లలు ప్రతి ఒక్క విషయంలో ఇబ్బంది పడి ఉన్న డబ్బులన్నీ తీసుకుపోయి ముసలోళ్ళు ఈయన దగ్గర పెట్టుకున్న తర్వాత, కొడుకులో వెళ్ళకుండా పెట్టుకున్న తర్వాత వాళ్ళు విషయం తెలుసుకున్న తర్వాత మా కడుపులో మీ కడుపులో మేము పుట్టిన మాకు నమ్మకం లేకుండా ఎవరి దగ్గర పెట్టారని చెప్పి ఆ విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళబెట్టిన సందర్భాలు ఇవి ప్రజెంట్. అయితే అప్పుడు వాళ్ళు రోడ్ల మీద పడి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఎవరికి చెప్పుకోలేని స్థితిలో, అసలు ఏదైనా చెప్పుకుంటే ఒక ఉన్న సిగ్గు పోతుంది, విలువ పోతుంది, ఇలాంటి చెప్పుకున్న విషయాలు కాదని చెప్పి వెనక పడి ఇట్లా చేసుకున్నారో తెలుసు అని చెప్పి చాలా మంది మానసికంగా లోపలనే కృంగిపోయారు. అలాగే ఈ మన బంగారన్న గారు కూడా తర్వాత ప్రతి సూచనలు ఇచ్చుకుంటూ మన శ్రీశైలం అన్న గారు, తర్వాత మిగతా సభ్యులు నాగూరు నుంచి, బాగాట్ల నుంచి, వివిధ గ్రామాల నుంచి కొంతమంది మొదలుకయ్యి ప్రతి ఒక్క విషయాన్ని తెలియపరుచుకుంటూ అధైర్యం ఉన్న వ్యక్తులకు ధైర్యపరుచుకుంటూ మాకు ఇంతవరకు తీసుకొచ్చి, మాకు తీర్మానం మల్లన్న వరకు తీసుకొచ్చి మీకు ఖచ్చితంగా డబ్బులు ఇక్కడ పోవని చెప్పి ధైర్యాన్ని కల్పించి ఒక సంకల్పాన్ని ఇచ్చి ఇంతవరకు ఈ ప్రోగ్రాం వరకు అటెండ్ అయ్యేంత వరకు చేసినటువంటి మా అన్నలకు అందరికీ, మా పర్వతాలన్న గారికి, ముఖ్యంగా మా దేవుడు ఆయననే దేవుడు ఇప్పుడు మాకు. ఎందుకంటే లేకపోతే 1800 కుటుంబాలు ఎక్కడ చెల్లచెదరమైనా ఇదివరకు కూడా ఎవరికి తెలియలేని స్థితిలో ఉండేవాళ్ళు ఇప్పటివరకు. కావున మాకు ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మా తీర్మార్ మల్లన్న గారు మాకు న్యాయం కల్పించి మాకు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ అందరూ అమ్మా, నేనే మీ దగ్గరికి వస్తా,
మీ దగ్గరికి వచ్చి మాట్లాడతా. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ కూర్చోండి. మా నాయకులంతా వేదిక మీదనే ఉంటారు. తర్వాత నేనే వచ్చి మాట్లాడి ఏం జరిగిందనేది తెలుసుకుంటా. ఎవ్వరు కూడా మీ కుర్చీలకు లేవకండి. మీ పైసలు ఎట్లా రావో నేను చూసుకుంటా, కానీ జర్ర ఓపికతో ఉండదు నేను వచ్చేదాకా. ఓకే, ఇక్కడ ఒక 2-3 విషయాలు. 30 లక్షల పైన ఎవరు మోసపోయారు? 30 లక్షల పైన ఎవరు మోసపోయారో చేయలేవటండి. 30 లక్షల పైన 30 లక్షల పైన ఆగమ్మా, ఆగు 20 లక్షల పైన ఎవరు మోసపోయారు చేయలేవటండి. 20 లక్షల పైన 10 లక్షల పైన ఎవరు మోసపోయారో చేయలేవటండి. 5 లక్షల పైన ఎవరు మోసపోయారో చేయలేవటండి. సరే, ఓకే, అందరూ ఒకసారి దించండి. ఎవరెవరు పైసలు మోసపోయారో అందరు చేయలేవటండి ఒకసారి. మీరందరు పైసలు మోసపోయిరా? అందరి పోయినాయా? ఇంతమందియా? ఇంతమంది డబ్బులు పోయినాయా? సరే, అందరు చేయి కిందికి దించండి. కూర్చోండి, మీరు కూర్చున్న స్థానంలోనే కూర్చోండి. కూర్చోండి. నవీన్ ఎటుపోయిండు? కూర్చోండి, అందరు సైలెంట్గా కూర్చోండి, నేనే వస్తున్నా. ఏడవకమ్మా, ఏడవకు. ఏం జరిగిందో ఆమె తీసుకో అన్న, ఆమె కాపీ తీసుకో. ఏడమ్మా, ఎవరు పెట్టాలి? అరే, ఆయన రాసుకుంటాడు రా, ఆయన రాసుకుంటాడు. మన దాంట్లో ఎవడన్నా బుర్రున్నాడు అంటే పెట్టాడు. ఆ మైక్ పట్టుకోవా సతీష్. ఒక పిల్లడు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయింది. ఒక కొడుకు, 2 కొడుకులు, ఒక బిడ్డ. నా మొగడు చచ్చిపోవడ నా జీవితం ఆఖరి కొన్ని కరిగట్ల కింద పడి ఆగు పెద్దమ్మ. ఈ తల్లి 15 లక్షల ఎంత జనన 15,50,000 రూపాయలు ఈ తల్లి ఆ ఫైనాన్స్ కంపెనీ దగ్గర పెట్టింది. ఎందుకు? ఎంతో కొంత మిత్తి ఇస్తా అని చెప్పి వాడు ఆశ పెట్టిండు కాబట్టి అక్కడ పెట్టిండు. ఈ 15 లక్షల రూపాయలు ఎట్లొచ్చినాయమ్మా నీకు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భూమి పోతే ఆ భూమి పైసలు తీసుకొచ్చి వీని దగ్గర పెట్టాం. ఎన్ని సంవత్సరాలు అయింది పెట్టి? 2021 అంటే ఇది 25, దాదాపు 4 సంవత్సరాలు అయింది నువ్వు వాని దగ్గర పైసలు పెట్టి. అప్పటి నుంచి డబ్బులు ఇవ్వలేదా? ఏమంటున్నాడు డబ్బులు అడిగితే? భూమి తీసుకుంటే ఇస్తా అన్నాడు. పిల్లగాడు పోయే కొద్ది ఇస్తాడు ఇయ్యలే, మళ్ళీ రాపని మళ్ళీ డేట్ వేసిండు, మళ్ళీ డేట్ వేసిండు, మళ్ళీ లెక్క వేసిండు. భర్త లేడమ్మా? భర్త లేడా? ఉన్నాడు. ఆయన వద్దన్నాడు సార్, ఆయన వద్దన్నాడు. పిల్లగాడు నేనే ఉంది ఇస్తా ఎక్కడ అన్నది లేకపోతే ఊకపోసా కాలమే వాడితే దొబ్బిండు ఆమెకి. నువ్వెంతమ్మా? నీదెంత డబ్బు? 60 లక్షల ప్లాట్లు పేపరు 60 లక్షలు ఇచ్చినవా? ఆ మైక్ కూడా పెట్టారు. డాక్యుమెంట్లు ఇచ్చింది సార్ ఊకే, కానీ డాక్యుమెంట్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయకుండా మా నాయన మొత్తం సోయి లేకుండా అయిపోయింది సార్. ఇంటికాడ ఉన్నాడు. 60 లక్షలు మీరు ఫైనాన్స్ కంపెనీలో మీరు ఏది మీ పాలమూరు రంగారెడ్డి దాంట్లో భూమిలో పోతే కష్టపడినవే సార్. ఆ డబ్బులు తీసుకొచ్చి మీ దగ్గర పెడితే 60 లక్షలు మా నాయనే సార్. ఈ రెండు కలిపి దాదాపు 75 లక్షల రూపాయలు. అక్కడ మా చిన్నమ్మాయి కూడా ఉన్నాయి సార్.
అటు సైడ్. నీ ఎంతమ్మా? ఆమెకి మైక్, ఆమెకి సతీష్ నువ్వు పట్టుకోయా 2 మైకులు వాళ్ళకి ఇయ్యకు. నీ ఎన్నమ్మా? మావి 30 దాటున్నాయి సార్. 30 లక్షలు. 30 లక్షలు. ఈ ముగ్గురు కలిసి ₹1 కోటి. ఒక కుటుంబమే సార్. ఒకే కుటుంబం సార్. ఒకటే కుటుంబం, ముగ్గురు కలిసి ₹1 కోటి. అవును సార్. మా ఆయన ఉన్నాడు, ఇద్దరు కలిసి మా బావ బేరాలు చేస్తున్నారు సార్. మాకు 1 ఎకరా భూమి ఉన్నది. ఆ ఎకరా భూమి దాంట్లో పోయిందని, ప్రాజెక్టులో పోయిందని తెచ్చినాం సార్. అట్లే గొర్రె పిల్లలకి ఇట్లా కాసుకొని బతుకుతుంటే సార్. హైదరాబాద్లో పోయి చిట్టి ఇట్లా కట్టుకుని బతుకుతుంటుంది సార్. అట్లే సాయిబాబా సాటు తెలిసింది సార్. తెలిసినాక అది ఏమైందంటే మీ ఇంటి దగ్గరికి వాళ్ళు వచ్చిరా? మా బేరం చేసుకుంటా పోయాను కదా సార్. తెలిసింది ఫైనాన్స్ విషయం. మీ భర్త కూడా చనిపోయిందా? చచ్చిపోయాడు సార్. ఆయననే వేసిండు సార్, నేను కాదు. ఆయననే వేసిండు. ₹1 నేను తినలేదు సార్. పిల్లలు ఉన్నారు 4. ఆడపిల్లలు ఉన్నారా? 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. నీ పేరమ్మా? అలివేల. నువ్వెంత ఇచ్చినావమ్మా? నేను మా ఆయన 3 లక్షలు, నా 3,50,000 పెట్టినా సార్. 7 లక్షలు. మీదమ్మా? బండరాయిపక్కల రుకున్నామా సార్. 6 లక్షలు పెట్టినా సార్. 6 లక్షలు. 6 లక్షలు పెట్టినా. మా బాబు చదువుకోనికే ఉన్నాడు. 12 చదివిండు సార్. డాక్టర్ కోచింగ్ చేసి పైసలు ఇయ్యాడు అన్న తాలూకు. నా మగని కాలు చేతులు పడిపోయినాయి. పచ్చవాయి వచ్చింది. పాలు వస్తున్న రోజు మంచం మీద వచ్చి ఒక్క కొడుకు పట్టించుకుంటలేడు. దుర్మార్గులు నారకల్లా ఎలక్షన్లు దాన్ని ఆపాలని చూసినాం కానీ ఈ ఇంకా వాళ్ళకి నువ్వేం ఇచ్చినావమ్మా? నా 3 ఉన్నాయి సారు. నా 3 ఉన్నాయి. బంగారు అయిపోయినా నేను. మా అత్త కూడా చనిపోయింది. పీకర్ చేసి ఆయనకు పానం బాగాలేకపోతే ఈసారి అంటే కూడా వేయలేదు. మా అమ్మగారికి కూడా పచ్చవాయి వచ్చి సచ్చతోడు బతికిన సార్. మీ దగ్గరికి పేరుంది. కాళ్ళ చెప్పులారంగా తిరుగుతున్నాడు సార్. నా పిల్లలు చిన్న కూడా మగ పిల్లలు ఏం చేసి బతికించుకోలేదు. నేను 3వ ఫ్లోర్ కింద వాడికి కాలు ఫ్యాక్చర్ అయింది. కూలి చేసుకొని కూడా నాకు ఆసుపత్రి శాతం అయితే లేదు. పక్క ఊర్లో కూలీలు అయినా మా ఊర్లో కూలీ లేదు. మా ఊరు సాబేడు కింద పోయింది. నా మగడి మీ దగ్గర తిరుగుతాడు. బంగారయ్య బండరాయి పక్కల కడతల బంగారయ్య. నా 3 లక్షలు చూడు సార్. నువ్వు న్యాయం చేస్తావు. నీ మిమ్మల్ని వందనాలు మీకు పర్వతాలకు మీకు వందనాలు చెందిస్తున్నాను. నాకు కొంచెం ఇల్లు కట్టుకోవాలని మేము వ్యవసాయం చేస్తున్నాం. 16 లక్షలు. 16 లక్షలు. గట్రాయి పాకుల తెలకపల్లి మండలం. నా పేరు సత్యనారి. మేము కురువలం, గొల్ల కురువలం దగ్గర. 9 లక్షలు సార్. 9 లక్షలు. 9 లక్షలు. 9 లక్షలు. హ్యాండిక్యాప్ వికలాంగ్ సార్. నీ ఎన్ని లక్షలు? అమ్మాయికి ఆమె మీకోసం వచ్చింది. ఎన్ని లక్షలు అమ్మని చూసుకో సార్. నాకు తెలియదు. అమ్మా ఎన్ని లక్షలు? నా ఈ కాగితమైన చూసుకో సార్. నాకు అంత జ్ఞాపకం లేదు. ₹1,00,000. నీ ఎన్నమ్మా? ఇక ముసలోని పేరిన 2,27 నా పేరిన లక్ష సార్. ఏమే? నీ ఎన్ని లక్షలు? 5 సార్. 5 లక్షలు. 5 లక్షలు. నీ అమ్మా? కాదు సార్. వాళ్ళమ్మ నాయన ఇడిచి పెడితే 6 లక్షలు ఇస్తే 7,70,000 అయినా తెచ్చుకోలే. పిల్లలు 3 ఏళ్ళు చదివింది. తల్లి ఇడిచి పెడిపోయినా నేనే తాగుతున్నా. పైసలు ఏమంటే చదువుకే లేదు. ఇంగ్లీష్ మీడియం చదువుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ బడికి వేసాం పైసలు లేక. ఆ పిల్లలు చదవరికే నాకు చేతన అయితే లేదు. పైసలు ఇస్తలేడు. డెంగ్యూ జ్వరం వచ్చింది. ఈ పైసలు సార్ అంటే కాళ్ళ మీద పడితే 10,000 ఇచ్చాడు. లేకపో చెప్పుకోపో ఎవరికంటే 70,000 అయితే పెడతా బతికించుకున్నాం. వాళ్ళ అమ్మ మొగం చేసుకొని పోయింది. వాళ్ళ నాయన ఇడిచి పెట్టిపోయిండు. ఆ పిల్ల నా దగ్గరనే ఉంది. ఇక నీయనే ఈ 2 మా పేరు 11 లక్షలు సార్. 11 లక్షలు. 11 లక్షలు. 11 లక్షలు అని సార్. 11 లక్షలు సార్. నీ నేను గొర్రెల పర్ల కలిసి సంపాదించుకున్న పైసలు సార్. నా భూమికి ఏం పోలేదు. 2 లక్షలే సార్. మాకు మిత్తి తీసుకోలే, అసలు తీసుకోలే. ఎన్ని అమ్మా? 2 లక్షలే సార్. 2 లక్షలు. 15,60,000. 15 లక్షల. 15,67,000. 15,67,000. ఓకే. నా పేరు కృష్ణమ్మ. చెప్తామ్మా. ఏం చేయాలో చెప్తా. ఎట్లా వస్తాయో చెప్తా. కృష్ణమ్మనా? చెప్తా.
ఇష్టమన్నా సార్ నేను కష్టం చేసుకొని పెట్టుకున్నా సార్, నాకెవరు లేరు. నాకు కష్టం చేసుకొని పెట్టుకున్నా, నాకెవరు లేరు. మొగాడు చచ్చిపోయాడు, పిల్లలు కూడా లేరు సార్. 35 లక్షలా? కేసు పెట్టిందే నేనే సార్. 35 లక్షలు నేను కొట్లాడే కూర్చో కూర్చో కూర్చోరిగా. నాకు అర్థమైంది. ఇగో వీళ్ళ కొడుకు ఆర్మీలో, ఇండియన్ ఆర్మీలో పనిచేసి చనిపోయిండు. ఆగమ్మా, ఆగు 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 పెద్దమ్మ. వీళ్ళ కొడుకు ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ చనిపోతే 30 లక్షల రూపాయల కాంపన్సేషన్ వస్తే 35 లక్షల రూపాయలు ఆగు పర్వతాలు. ఈ డబ్బులు ఏవైతే 35 లక్షలు ప్రభుత్వం ఆయన చనిపోయినందుకు ఇస్తే ఆ డబ్బు తీసుకొచ్చి ఈ సాయిబాబా అనేటువంటి ఫైనాన్స్ కంపెనీ ఏదైతే ఉందో ఇందులో పెడితే 35 లక్షల రూపాయలు ముంచిండు. వాడు ఇప్పటిదాకా ₹1 ఇస్తలేడు అనేది ఈయన బాధ. అదే కదా, దా పెట్టుకో చెప్తా. 46 లక్షలని 46 లక్షలు సార్. నా కుటుంబం, మా చెల్లెలివి, మా తమ్ముడు ఇట్లా 46 లక్షలు భూమి చేసుకున్నాం. ఒకసారి అమాయికాలకి చెప్పండి. 33 లక్షలు సార్. 33 లక్షలు 33 లక్షలు 33 లక్షలు సార్. మా ఆయన ఎల్లమ్మ, శ్రీపురం ఎల్లమ్మ, శ్రీపురం ఎల్లమ్మ, సిరిపురం ఎల్లమ్మ. మా ఆయన పెట్టినాడు సార్. తర్వాత మా ఆయనకు వచ్చిన పైసలు కూడా రైతు బంధు పైసలు కూడా అందులోనే పెట్టినాము. కష్టం చేసిన పైసలు మా ఆయన భూమి పైసలు, భూమి పోయింది. ఎప్పుడైనా మిత్తి పైసలు ఇచ్చిండా? మిత్తి లేదు సార్. 9 లక్షలు సార్. 9 లక్షలా భూమి పోయింది మాది. ఎన్ని ఎకరాల భూమి పోయింది? 13 ఎకరాలు పోతే ఫ్లాట్లు తీసుకున్నాం. 13 ఎకరాలు పోతే 2 కొడుకులు నాకు. 13 ఎకరాలు పోతే ఎన్ని పైసలు వచ్చినాయి? 50 లక్షలు వచ్చినాయి. 50 లక్షలు వస్తే పెద్ద ఆయనకి ఇచ్చినాం. చిన్న ఆయన నా తాన పెట్టిండు. పెట్టి ఆయన కనూరు వచ్చింది 3 ఏళ్ళ కింద. ఇంకా ఇన్ని ప్లాట్లు తీసుకుని పైసలు ఈయన తాన పెట్టినాం 9 లక్షలు. ఏం పేరు పెద్ద ఆయన? రాముడు సార్. రాములు కొంకిస రాములు. ఎన్ని పైసలు? 10 లక్షలు సార్. 10 లక్షలు అని నీ 10 లక్షలు ముంచిరు. 10 లక్షలు సార్. నీ 14 లక్షలు సార్. 14 లక్షలు నీ పేరేంది? చీట్ సార్. ఎన్ని లక్షలే? 240 సార్. 3 ఉన్నాయి కానీ 240. అచ్చా, 3 లక్షలు చిల్లర. నీ ఎన్ని పెద్ద? 3 లక్షలు సార్. 3 లక్షలు. ఏమంటారు? పోయి అడిగినావా? అడిగితే లేవు ఇప్పుడు ఇస్తా చెప్పిన ఆయుధ పెట్టాడు. అప్పుడు ఇప్పుడు అని రాయుధ పెట్టాడు. మీ ఎన్ని పెద్ద? 13 లక్షలు సార్. 13 లక్షలు. ఓకే. ఇవన్నీ 6 లక్షలు. 6 లక్షలా? 10 లక్షలు. సరే, ఈ దగ్గర పెట్టు. నీ ఎన్ని పెద్ద? 6 లక్షలు సార్. 6 లక్షలు. 11,40 సార్. 11,40,000. నీ ఎన్ని పెద్ద? 14 లక్షలు సార్. 14 లక్షలు. 56,600 సార్. నా 50,600. 50,600. నీ ఎన్ని పెద్ద? 270 సార్. ఆకిలు ఉడుచుకొని బతికినాడు. వాకిళ్ళు ఉడుచుకొని బతాడట పాపం. ఆకిలు ఉడుచుకొని బతికి అందరూ. నీ ఎన్ని? 270. నీ పెద్దమ్మా? 11 లక్షలు సార్. మా ఆయన 11 లక్షలు. నీ పెద్దమ్మా? 2,50,000 సార్. 2,55,000. సరే, కూర్చోండి కూర్చోండి అందరు కూర్చోండి. కూర్చోండి అందరు కూర్చోండి. నేను చెప్తా. పోరాటాలు చేస్తూ మరి తన కొండబడినటువంటి కాంగ్రెస్ పార్టీతోనే కొట్లాడి బీసీలే ముఖ్యం, నాకు పార్టీలు ముఖ్యం కాదు, బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గత ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసి మరి పార్టీలు ముఖ్యం కాదు, నాకు ప్రజలే ముఖ్యమని మరి నాడు రాష్ట్రం అంతా తన గొంతుక వినిపిస్తూ బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనుంటా అని ప్రత్యక్షమవుతున్నటువంటి మన నాయకుడు మరి శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారి అధ్యక్షతన మరి యొక్క నాగర్ కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి బాధితుల
సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పర్వతాల గారికి, మరి తీర్మాన్ మల్లన్న గారితో పాటు విచ్చేసినటువంటి ఈ రాష్ట్ర బీసీలందరినీ కూడా ఏకం చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి బీసీ జేఏసీ చీఫ్ కోఆర్డినేటర్ హరిశంకర్ గారికి, మరి గత 20-30 సంవత్సరాల నుండి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఎంబీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎండగడుతూ మరి వాళ్ళ పక్షాలు నిలబడుతున్నటువంటి బీసీ సమాజ్ అధ్యక్షులు సూర్యారావు గారు, వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలు, మరి వేదిక మీద ఉండబడినటువంటి మా యొక్క బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యాన్ని కల్పిస్తూ మీకు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. మీకు జరిగినటువంటి అన్యాయం మీద గత నెల రోజుల నుంచి అనేక రకాలుగా చర్చ చేస్తూ మీకు ఏ రకమైనటువంటి మనోధైర్యాన్ని కల్పించాలి, మరి మీకు ఏ రకంగా మీకు జరిగినటువంటి అన్యాయాన్ని భర్తీ చేయాలనేటటువంటి గొప్ప ఆలోచనతోనే మరి నెల రోజుల నుండి మీ యొక్క సబ్జెక్టు మీద అనేక రకాల చర్చలు చేసి ఈనాడు మన ముందుకు వచ్చినటువంటి పెద్దలు తీర్మార్ మల్లన్న గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నిజంగా ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని చూస్తే కళ్ళ నీళ్లు ఎవరు కూడా ఆపుకోలేనటువంటి పరిస్థితి. మరి వాళ్ళు మనం తినడానికి కడుపు నిండా భోజనం కూడా చక్కగా ఉన్నటువంటి డొక్కలు కనపడతలేవు, కట్టుకున్న చీర ఒక్కరిది కూడా మరి చక్కగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. మరి అలాంటి వాళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయలు తీసుకున్నటువంటి దుర్మార్గులు ఏ రకంగా నిద్రపోతున్నారో మరి అర్థం కానటువంటి పరిస్థితి. మరి వాళ్ళందరూ కూడా ఈ రోజు నుండి వాళ్ళకు నిద్ర పట్టనటువంటి రోజులు గడపాల్సినటువంటి పరిస్థితి ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఎవరైతే మా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరుల దగ్గర ఓం శాంతి అనేటటువంటి ఫైనాన్స్ అడ్డం పెట్టుకొని అక్రమంగా డబ్బులు తీసుకొని మరి వాళ్ళకు రూపాయికి 2 రూపాయలు కల్పిస్తా అని బూటకం మాటలు చెప్పి పబ్బం గడిపి మరి 100 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి కొడుకులు ఇక్కడ ఎవరున్నా కూడా ఈ వేదిక ద్వారా వాళ్ళందరికీ కూడా మేము సవాల్ చేస్తా ఉన్నాం. బిడ్డ, మీరు రేపటి నుండి ఈ నాగర్ కర్నూలే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడ కనపడ్డా మీ అందరినీ కూడా వెంటాడి వేటాడి మీ సంగతి చెప్పడానికి బీసీ సమాజం అంతా సిద్ధంగా తయారై ఇక్కడికి వచ్చిందని తెలియజేస్తూ, నిజంగా మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ సోదరులు ఎంతమంది ఒక్కసారి చేతులు ఎత్తాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఓన్లీ ఎస్సీ కుటుంబ సభ్యులు, నెక్స్ట్ తర్వాత బీసీ కుటుంబ సభ్యులు ఎంతమందిలో చేతులు ఎత్తాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మైనార్టీ సోదరులు, మరి మిత్రులారా, ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు మరి మీ వీళ్ళ దగ్గర నుండి వసూలు చేసినటువంటి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి ఇక్కడ ఉండబడినటువంటి ప్రజాప్రతినిధులు కూడా మరి వాళ్ళకు తొత్తులుగా మారి మరి వాళ్ళని ఇక్కడ ఖండించి వాళ్ళు ఏదో ఎన్నడో డబ్బులు ఇప్పించేటువంటి పరిస్థితి. కానీ వాళ్ళకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలే కాబట్టి ఇవాళ బీసీ బిడ్డలు ఈ అప్పుల పాలై మరి కుటుంబాల్లో అనేక రకాల ఇబ్బందులు ఎదురై ఇప్పటికీ 100 మంది చనిపోయినప్పటికీ కూడా మరి ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, గతంలో పాలించినటువంటి వాళ్ళకు ఎందుకు మరే శ్రమ పుడతలేదు, ఎందుకు ఆలోచన రావట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే కాదు ఈ సమాజం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 3 పూటల భోజనం చేసినటువంటి వాళ్ళు మాకు ఇందులో 1% కూడా కనిపించినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి వాళ్ళని మభ్యపెట్టి మాయపాటలు చెప్పి మన యొక్క ప్రామిసర్ నోట్లు రాసిచ్చి ఇవాళ ఫైనాన్స్ లో డబ్బులు తీసుకొని పోయి డబ్బులు ఏమంటే వాళ్ళ రాజకీయంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలో ఉండబడినటువంటి నాయకులను అడ్డం పెట్టుకొని వీళ్ళకి చేస్తున్నటువంటి మోసాన్ని మరి తీర్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి సమాజాన్ని వెంట పెట్టుకొని రాష్ట్ర రాజధానిలో ఏ నిరసన కార్యక్రమానికైనా తెగబడి మా జాతుల నుండి మీరు తీసుకున్నటువంటి డబ్బులన్నిటి కూడా వడ్డీ అసలు వసూలు చేసేంత వరకు ఈ యొక్క బీసీ సమాజం అంతా మరి వీళ్ళు వెనకంగా ఉంటుందని తెలియజేస్తూ, మరి దానికి తీర్మార్ మల్లన్న గారు తీసుకునేటటువంటి ఏ నిర్ణయాన్నైనా మేమందరం కూడా వాళ్ళ వెంట ఉండి చివరి వరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ జానా యాదవ్ గారికి. ఇప్పుడు వంగా లక్ష్మణ్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి సూదగాని హరిశంకర్ గౌడ్ గారు బీసీ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. లక్ష్మణ్ కూర్చో. ఈరోజు ఒక బహిరంగ సభ పెట్టడానికి రాలే, ఈరోజు ఒక ఏదో ఉత్సవం జరుపుకోవడం రాలే. మీరందరూ కన్నీళ్ళలో ఉన్నారు, ఆకలితో అలమటిస్తున్నారు. మీ కన్నీళ్ళలో తోయడానికి
మీ కన్నులో తిరగడానికి ఈ దొంగల భరతం పట్టడానికి వచ్చిన తీర్మానం మల్లన్న గారికి, అదేవిధంగా ఈ ప్రోగ్రాం నిర్వహణకు ఎంతో కృషి చేసిన మన సోదరులు సంగం సూర్యారావు గారికి, అదేవిధంగా ఇంకొక సోదరుడు వట్ట జానయ్య గారికి సూర్యాపేట నుంచి వచ్చిండు మీకోసం, అదేవిధంగా పర్వతాల గారికి, మిగతా స్టేజ్ మీద అందరికీ పేరు పేరున మీ అందరికీ తల వంచి నమస్కరిస్తున్నాను. నేను రెండో విషయాలు చెప్తా. ఒకటి, మనకు స్వాతంత్రం రాకముందుకు, ఒక్క నిమిషం అన్న, మనకు స్వాతంత్రం రాకముందుకు చిట్యాల ఐలమ్మ అంటే చాకలి ఐలమ్మ అనే ఒక అమ్మ ఈ ఎల్లమ్మలాగా ఏం చేసింది తెలుసా? ఆ ఊర్లో విష్ణువురు రామచంద్రారెడ్డి ఒక దొర ఇలా పంట అంతా బండైనా కోసుకోబోతుండు. ఒక్కసారి చూసింది, రెండోసారి చూసింది, మొత్తం కోలు పట్టుకొని నడువు బిగించి మొత్తం తరిమి కొడిగి వాళ్ళందరూ రజాకారాలు మొత్తం దొరను. ఆ విధంగా మీరు ఎల్లమ్మ నాయకత్వం మీరు అందరూ ఒక మరొక చాకలి ఎల్లమ్మలాగా పోరాటం చేసి మన మల్లన్న గారి నాయకత్వంలో మీరంతా హైదరాబాద్కి వచ్చి మీ సమస్య పరిష్కారం కోసం కృషి చేయడానికి మేము ఎంత సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఎక్కడో అమెరికాలో చిన్న ఇన్సిడెంట్ అయితే రోజు పేపర్లు వస్తుంది, 2 చచ్చిపోయారు 3 చచ్చిపోయారని. అది తప్ప అంటలేదు నేను, రాయాలి, ఒక్క నిమిషం రాయాలి. ఎక్కడో చెన్నైలో చనిపోతే రాస్తారు, ఎక్కడో ప్రమాదం చనిపోతే రాస్తారు. ఇక్కడ ఒక 90 మంది పేర్లు చచ్చిపోతే రాయలేదు. నాకేదో ఓడి పేపర్ అవుతానండి, రోజు టీవీ చూస్తానండి. 90 మంది చనిపోతే, అదే మీ పిల్లలు మీ అమ్మలు చనిపోతే ఊరుకుంటారా? అదే మీ పిల్లలు మీ వర్గాన్ని చనిపోతే ఊరుకుంటారా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ మీడియా ప్రతినిధులను కూడా. ఇంత దుర్మార్గం, ఇంత దౌర్జన్యం ఈ ఓం శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు చేస్తే ఎవ్వరు కూడా వెలుగులోకి తేలే. పాప వీళ్ళందరూ కొట్లాడి ఉంచబడుతుండ్రు. ఇదంతటి కారణం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులే. మనదే తప్పు. మన వాళ్ళ ప్రజాప్రతినిధులు ఉంటే ఈ సమస్య వచ్చేదా? రాదు. మనలో లేకనే ఇక్కడ 52 నుంచి 1952 నుంచి ఎలక్షన్ జరిగితే పెద్దలు 30 ఏళ్ళ ముందు గెలిచారు. శ్రీనివాసరావు గారు, ఇంకా వంగ నారాయణ గౌడ్ గారు, మోహన్ గారు. 30 ఏళ్ళ నుంచి మన వాళ్ళు ఎవరు లేరు, బీసీలు ఎస్సీలు ఎవ్వరు లేరు. అప్పుడు జరిగిన ఈ దౌర్జన్యాలు జరగలే. ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళకు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, మినిస్టర్ వాళ్ళంతా అండగా ఉండరు కాబట్టి. మనం పేదలము, బలహీన వర్గాలము, ఎస్సీలు బీసీలు ఏమి చేయలేరనే ధైర్యం, ఆ ధైర్యం ఓడిచిరు, మీరే ఇచ్చిన ఓట్ల రూపంలో. ఇదన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. అదేవిధంగా మీ సమస్యను పరిష్కరించడానికి మల్లన్న గారు మామూలు ఏదైతే వస్తే టీవీలో మాట్లాడతారు, చూస్తారు. కానీ మనమే లేని ఇక్కడికి ఇంత పెద్ద సమస్య ఈ సమాజానికి తెలియలేదు, ఈ లోకానికి తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. అందుకు మీరు ఇక్కడ వచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుసునా. అదేవిధంగా మల్లన్న గారు ఇచ్చే ముందు ప్రోగ్రాం కూడా హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ దీని మీద ఈడీ కేసు కావాలి, ఇన్కమ్ ట్యాక్స్ రావాలి, వాళ్ళని మొత్తం లోపల పెట్టి మీ అందరికీ నష్టపరిహారం ఇప్పించేదాకా మల్లన్న గారు కానీ మేమంతా కానీ మీకు మాట ఇస్తున్నామని చెప్పి మాట ఇస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా మర్యాదగా దోచుకుంటే వాళ్ళంతా మీ కష్టపడే సొమ్ము ఒక పాపము, ఒక భూమి పోతే ఆ బర్రె పోతుంది, ఆ గొర్రె పోతుంది, ఆ చెట్టు పోతుంది. ఆ తల్లికి పిల్లలకి ఎంత అనుబంధం ఉండదు, భూమికి అంత అనుబంధం ఉండదు. ఆ పైసలు తెచ్చి మీరు తింటే ఏందో నాయన, ఇది ఎంత కర్కోటకం, ఇది ఇంత దౌర్జన్యం, ఇది మనసు లేదా మీకు? చెప్పి ఇంత దౌర్జన్యం. మీకు పిల్లలు లేరా, కుటుంబాలు లేవా? దేవుడు పైన ఉన్నాడు, చూస్తాడు. మీ అందరికీ మళ్ళొకసారి చెప్తున్నాం, మల్లన్న గారి ఆధ్వర్యంలో కంపల్సరీ మీకు వచ్చేంత వరకు దీన్ని విడిచేది లేదని మాట ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చేస్తున్నాం. నమస్కారం అందరికీ. మనలాంటి ఎంబీసీలు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మరి అనేక రకాల పోరాటాలు చేస్తున్నటువంటి మిత్రులు సూర్యారావు గారిని
మరి ఇక్కడ ఉండబడినటువంటి బాధితులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. వేదిక మీద ఉన్న మల్లన్న గారికి, అలాగే సోదరి చాకల ఐలమ్మ వారసురాలు ఎల్లమ్మ గారికి, హరిశంకర్ గారికి, జానయ్య గారికి, అలాగే శ్రీనివాస్ సాగర్ గారికి, సుదర్శన్ గారికి, నాగరాజు గారికి, నరసన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పర్వతాల గారికి, ప్రతి ఒక్కరికి, వంగ గౌడన్న గారికి, అలాగే మన వెంకటేష్ యాదవ్ గారికి, నేను ఇంకా ఎవరైనా మిగిలిపోతే పేరు చెప్పని వాళ్ళు ఎవరైనా ఉంటే క్షమించాలి. మీ అందరి పక్షాన పడింది. కానీ ఇక్కడ ఈ శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ 2021 నుంచి పోయినోడు కల్లా రాసిస్తుండు కాగితం. మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు. వీళ్ళు ఎస్సీ ఎస్సీ బీసీలు కదా, వీళ్ళు ఏం చేస్తారులే, చట్టం మా చేతిలో ఉంది, చట్టసభల్లో మా వాళ్ళు ఉన్నారు, వీళ్ళని ఎవరు కాపాడతారు అన్న ఏకైక లక్ష్యంతో చట్టం వాళ్ళ చుట్టమైంది. చట్టసభలకు మనం ఓటేస్తే పోయినటువంటి అగ్రకుల ఆధిపత్య కులాల దొంగలు వాళ్ళు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మన నాగర్ కర్నూలు, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుల పైసలు, సోదరిమణుల పైసలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ సర్వం దోచుకొని హాయిగా జలసాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలు జలసాలు చేసుకుంటూ తిరిగితే ఈనాడు ఈ సభా వేదిక దగ్గరికి చాలామందికి మేము ఫోన్ చేసినప్పుడు రావడానికి ఒక ఆయన 16 లక్షలు ఇచ్చిండట, కానీ వీడికి రావడానికి నా దగ్గర 100 రూపాయలు లేవు సార్, నేను బస్ కిరాయిలు పెట్టుకొని రాలేని పరిస్థితిలో ఉన్నా, మల్లన్నకి నా ఆవేదన చెప్పండి సార్, మల్లన్నకి నా బాధ చెప్పండి సార్, నా ఇంట్లో ఒకరు జరిగిపోయినారు సార్, ఈ వ్యవస్థ బాధగలేదు సార్ అని అన్నప్పుడు నాకు చాలా బాధ వేసింది. నిజంగా దాదాపుగా నేను ఎంక్వైరీ చేస్తే, పర్వతాలన్నా మేము ఎంక్వైరీ చేస్తే 90 మంది చనిపోయినారండి ఈ ఫైనాన్స్ బాధితులు. హరిశంకర్ మిత్రులు చెప్పినట్టు ఎప్పుడో 600 సంవత్సరాల కింద చనిపోతే ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు సంబంధించినంత పెద్ద ఎడిటోరియల్ కాలం రాస్తుంది. వాడు ఎవడో తెలియదు, ఈడికి తెలియదు, ఈడి తాతకు తెలియదు, కానీ వాడికి ఎడిటోరియల్ కాలం రాసే ఈ సమాజం 90 మంది మా ఎస్సీ ఎస్సీ బీసీ బిడ్డలు అన్యాయానికి గురై వారు దోచుకోబడి కన్నీళ్ళ పర్యంతమై చిలకల్లల్లా, వాడలల్లా, ఊర్లల్లా గుండెలు ఆగిపోయి అలసిపోయి చచ్చిపోతే కనీసం వారికి సమాజానికి చెప్పడానికి కూడా ఇప్పుడున్నటువంటి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వారు చొరవ చూపలేదంటే వాళ్ళు ఎంత కఠినమైన హృదయాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే చట్టసభలు ఈ రెండు కూడా వాళ్ళకు చుట్టాలైనవి. ఆ చట్టం, ఈ చట్టసభల్ని మనం ఎట్లా చుట్టి పారేయాలో మన మల్లన్న ద్వారా తెలుసుకుందాం. దయచేసి మనకు ఒక గొంతుకొచ్చింది, ఆధునిక గొంతుకొచ్చింది. ఇప్పుడు దాదాపు 77 సంవత్సరాల తర్వాత ఈ భారతదేశంలో, ఈ తెలంగాణలో ఒక గొంతుకొచ్చింది మన తరపున చట్టసభల్లో మాట్లాడడానికి, మన తరపున చట్టానికి ఫోన్ చేసి మాదేమైందిరా భయ్ అని అడగడానికి మనకు గొంతుకొచ్చింది. ఈ గొంతుకు ద్వారా దయచేసి నేను చెప్తున్నా, ఈ గొంతుక రేపు మనకు అధికారాన్ని తెచ్చిపెడుతుంది, మన వర్గాలకు న్యాయం చేసే విధంగా చట్టాలను తయారు చేస్తుంది. మనం ఇక్కడ కూర్చొని చూస్తున్నాం, ఎవరు కూడా మా ముందు కూర్చున్న వాళ్ళు ఇస్త్రీ బట్టలు వేసుకొని కూర్చున్న వాళ్ళు లేయా. ఆనాడు ఎప్పుడో నేను నిన్న చూడలే, కాన్సీరామ్ సభ పెడితే కాన్సీరామ్ సారు ఇట్లనే కూర్చున్నారట. వచ్చి వాళ్ళంతా చట్టసభలకు పోతే కాశీరామ్ సార్ అందరికీ కొత్త బట్టలు కొనిచ్చిందట. నాకు కూడా అనిపిస్తుంది, తీన్మార్ మల్లన్న కూడా మన చట్టసభలకు పంపించేటప్పుడు చార్జీలకు పైసలు ఇచ్చి కొత్త బట్టలు కుట్టించి అసెంబ్లీకి, కౌన్సిల్కి పంపించడం అనిపిస్తుంది. ఆ రకమైనటువంటి వ్యవస్థని క్రియేట్ చేసినారు వీళ్ళంతా. ఈ అగ్రకుల ఆధిపత్య కులాలకు సంబంధించిన దొంగలంతా కూడా ఈరోజు మనకు అవకాశం కల్పించినారు. ఆ అవకాశాన్ని మనకి అందివ్వడానికి తీన్మార్ మల్లన్న గొంతు యువకుడు చాలా పకడ్బందీగా ఉన్నాడు, చదువుకున్నాడు, నిరంతరం అన్వేషిస్తున్నాడు మన వర్గాలకు ఎట్లా రాజ్యాధికారం రావాలనే దాని మీద. దయచేసి మీరందరూ కూడా మీరందరూ కూడా తీన్మార్ మల్లన్న గారికి సహకరిద్దాం. ఇక్కడ పోగొట్టుకున్నటువంటి
ఎలాగో చనిపోయిన వారి ప్రాణాలు మనం తిరిగి తేలేము, కానీ మన దగ్గర నుంచి లాక్కున్న పైసలు, మన దగ్గర నుంచి దోచుకున్న పైసలు అమ్మా ఎంతట? ఓకే ఓకే, అమ్మకి కోడలు చనిపోయింది. ఓకే ఓకే అమ్మ, కూర్చో. అమ్మ కుటుంబం వలె ఎన్నో కుటుంబాలు ఈనాడు ఈ 3 నియోజకవర్గాల్లో అగ్రకుల ఆధిపత్య చెరలో చిక్కి ప్రాణాలు వదిలిన వారికి కనికరం లేదు. దయచేసి ఇప్పటి నుంచైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరుల వద్ద ఒక్కటైదాం, మల్లన్న గొంతుకు కలుపుదాం, ఈ రాజ్యాన్ని లాక్కుందాం, మన పాలన మనం చేసుకుందాం, మన వర్గాలకు మనం చేయూతనిద్దాం. ఆ దిశగా మల్లన్న మాట్లాడే మాటల్ని మనం ఆలకిద్దాం. ఈ రాజ్యంలో జరుగుతున్నటువంటి హింస కానీ, ఈ రాజ్యంలో జరుగుతున్నటువంటి దోపిడీని కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద నిత్యం బోధిస్తున్న మన మల్లన్నకు మద్దతుగా నిలబడదాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఎన్ని దగా మాటలు చెప్పినా ఈ వేదిక మీద నుంచి ఒకటే చెప్తున్నాం, ఈ బాధితుల పక్షాన్నే కాదు మల్లన్న, తెలంగాణలో జరిగే ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరిగినా మల్లన్న అనే వ్యక్తి అక్కడ ఉంటాడు. దయచేసి చాలా బాధ అవుతుంది. ఒక్కొక్కరు వచ్చి వారి కుటుంబంలో ఏ విధంగా చనిపోయారనే దాని మీద వారు విన్నవిస్తా అంటే చాలా బాధ వేస్తుంది. దయచేసి మీరందరూ కూడా మల్లన్న మనకు సాయం చేస్తాడు, మల్లన్న మనకు న్యాయం చేస్తాడు, మల్లన్న మాటలు ఆలకిద్దాం. దయచేసి మీరందరూ కూడా ఎక్కడోళ్ళక్కడ కూర్చోండి. ఇప్పుడు మీ అందరి గురించి మీ బాధలన్నీ దగ్గరకు వచ్చి చూసినాడు, వేదికకు వచ్చినటువంటి వినతులన్నీ కూడా చూసినాడు. దీనికి ఏ పరిష్కార మార్గం అనేది మన వేదిక మీద ఉన్నటువంటి హరిశంకర్ గారు కానీ, జాన యాదవ్ గారు కానీ, అలాగే పర్వతాలు గారు కానీ, ఇంకా మిత్రులందరూ కూడా దీన్ని చర్చించినారు. దీనికి పరిష్కార మార్గం ఏందనేది మనం మల్లన్న నోటి ద్వారానే ఇందాం, మన మల్లన్న గొంతుకు ద్వారానే ఇందాం. దాని పరిష్కార మార్గానికి మల్లన్న గొంతుకు మనం అందరం కూడా తోడవుదాం. ఆ విధంగా మనం ముందుకు పోదామని తెలియజేస్తూ ఇప్పుడు మన వర్గాల ఆశాజ్యోతి భవిష్యత్తు నాయకుడు మల్లన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దమ్మ నువ్వు కూర్చో, ఆడ మీద కూర్చోకపోయినావా? వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు పర్వతాల్ గారికి, అలాగే బీసీ కోఆర్డినేషన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు హరిశంకర్ గౌడ్ గారికి, అలాగే సూర్యాపేట ముద్దుబిడ్డ బీసీల కోసం నిత్యం పోరాడుతూ వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటున్న వట్టే జానయ్య గారికి, అలాగే తన జీవితమే బీసీల కోసం అంకితం చేసి ఈ బీసీల బతుకులు మారాలని తిరుగుతున్నటువంటి అన్న సూర్యారావు గారికి, అలాగే నా సోదరుడు నర్సయ్య గౌడ్ గారికి, నాగరాజు గారికి, తీన్మార్మల్ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సతీష్ గారికి, పరశురాములు గారికి, అక్క ఎల్లమ్మ గారికి, రాజేందర్ గౌడ్ గారికి, బాలరాజ్ గౌడ్ గారికి, శ్రీశైలం గౌడ్ గారికి, బంగారయ్య గారికి, లింగస్వామి గారికి, శివ గారికి, శ్రీనివాస్ సాగర్ గారికి, అలాగే ఇటీవల కాలంలో కంటెస్ట్ చేసినటువంటి నా మిత్రుడు లక్ష్మణ్ గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి బాధితులారా, పేద బిడ్డలారా, మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇక్కడికి మీడియా మిత్రులు ఎంతమంది వచ్చారని ఒక్కసారి చేయలేవద్దు చూద్దాం. మీడియా వాళ్ళు అమ్మ మీరు కాదమ్మా, వార్తలు రాష్ట్రంలో ఇద్దరు వచ్చిరా భయ్య? 1 2 3 3 4 నలుగురు వచ్చారు. ఏ మీడియా అన్న మీది? మెట్రో ఈవినింగ్ పేపర్ మీదన్నా? సూర్య పేపర్ మీదన్నా? చక్రవాకం మీది భయ్యా? విజయక్రాంతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి
ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణ. ఈ పేపర్ వాళ్ళు ఎవ్వరు రాలే మన దగ్గరికి. ఇప్పుడు ఈ పేపర్ వాళ్ళు ఎవ్వరు ఇప్పుడు మన దగ్గర రాలే. ఎందుకు రాలే? ఆ పేపర్లు మనవి కావు కాబట్టి. అవి మన కులపోళ్ళవి కావు, అవి మన సూదరుళ్ళవి కావు, అవి మన మాలమాదిగ వాళ్ళ పేపర్లు కావు, అవి పెద్ద కులపోళ్ళ పేపర్లు. ఈ నాగర్ కర్నూలు కాడ ఇంతమంది ప్రజలు, సొమ్ము లూటీ చేయబడినటువంటి ప్రజలు, వాళ్ళలో 90 మంది చచ్చిపోతే ఈ నాగర్ కర్నూలు నుంచి హైదరాబాద్లో ఉన్న నాకు తెలవడానికే 4 ఏళ్ళు పట్టింది. 4 ఏళ్ళు పట్టింది. ఎందుకు తెలవలేదంటే ఈ పేపర్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళు రాయలే మీ వార్త. మీ వార్తలు రాయలే వాళ్ళు. ఈ టీవీలోను మీ గోస పట్టించుకోలే. ఎవ్వరు కూడా మీ కన్నీటి బాధ ఎందుకు ఏడుస్తున్నామని పలకరించినోడు లేడు. ఒక్కడు పలకరించలే. ఒక్క పేపర్ రేపు ఇల్లున్న వార్త ఉంటుంది అనుకుంటురా? రేపు మనం ఇంతమంది మీద కూర్చొని కష్ట సుఖాలు పంచుకుంటున్న వార్త రేపు టీవీలలో పేపర్లలో వస్తుందని మీరు అనుకుంటురా? రాదు. ఎందుకు రాదు? అవి మనవి కావు. మన ఇంట్లోలే కాదు ఆ పేపర్లు, మన సూదరులే కాదు, మన గంలోలే కాదు, మన ముదిరాజోలే కాదు, మన కుర్మోలే కాదు, మన మాలమాదిగోలే అంతకంటే కాదు, మన లంబాడ బిడ్డలే లేనే లేవు. ఈ పేపర్లలో మన వార్త రాదు. ఇక్కడ ఒసామా బిన్ ఇదేడు ముంబైలో జరిగింది దాడి. కసబ్ అనేటోడు పాకిస్తాన్ నుంచి పడవల బొంబాయికి వచ్చి తుపాకీ పెట్టి 20 మందిని కాల్చిండు. 20 మందిని కాలిస్తే 20 మంది చచ్చిపోయారు. 20 మంది చచ్చిపోతే వాడిని దొరికించుకొని వాడిని పట్టబగటీలు ఉరిదీసిరు. 20 మందిని చంపినోనే ఉరిదీస్తే 90 మందిని చంపినోని ఇవాళ ఎట్లిడ్స్ పెడతారు? అవునా కాదా? 20 మందిని చంపినోనే ఉరిదీస్తే 90 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఈ ఫైనాన్స్ దొంగలు ఎవరెవరయ్యా? నాగం బుచ్చిరెడ్డి, నాగం కరుణాకర్ రెడ్డి, జానకిరామ్ రెడ్డి, ధనుంజయ్, బాలేశ్వర్, సాయిబాబా. వీళ్ళని ఏం చేయాలన్నా? నాగర్ కర్నూలు చౌరస్తాలో పెద్ద తంబాని కురిదీయాలనా వద్దా? వీళ్ళని తీయాలనా వద్దా? మరి 20 మందిని పొట్టన పెట్టుకున్న కసబ్గానే ఉరిదీస్తే 90 మందిని చంపినటువంటి వీళ్ళు 90 మంది చచ్చిపోయిరన్న వార్త కూడా ప్రపంచానికి తెలవకుండా దాచిపెట్టినటువంటి మీడియా వాళ్ళు, అసలు మీది సమస్యనే కాదు. మీరు పోయి చెప్పుకుందామనంటే ఇనటోడు లేకుండా మా ఇంటికి ఎందుకు వచ్చిరని తిట్టే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇంతమంది ఇక్కడ ఉండి మీ గోస పట్టించుకోకపోతే, వీళ్ళ గోడు వినకపోతే, నేను అడుగుతా ఉన్నా, మీడియాను అడుగుతా ఉన్నా, 4th ఎస్టేట్ని అడుగుతా ఉన్నా, ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఇక్కడ కూర్చున్న నా తల్ల శరీరం మీద ఒక పావులెత్తు బంగారం చూపెట్టరా? ఒక పావులెత్తు బంగారం చూపెట్టరు. వాళ్ళ డొక్కలు ఎండిపోయినాయా? వాళ్ళ డొక్కలు ఎండిపోయినాయి. వాళ్ళ కన్ను లోపలికి పోయినాయా? తిండి గతి లేక ఏడ్చుకుంటా బతుకుతున్నారా నా పేదోళ్ళంతా? ఇడా వాళ్ళ సొమ్ము కోట్ల రూపాయలు దొంగ నా కొడుకులు ఎత్తుకపోతే ఈ వర్గాల కండగా ఉండాల్సినటువంటి 4th ఎస్టేటు ఎందుకు ఈ వార్తను ప్రపంచానికి చూపించలేదు? మన వార్తలు రాయరు, మన కష్టం పేపర్లలో, టీవీలలో చూపిస్తారు. కానీ అదే పెద్ద కులపోల వార్తలు మాత్రం రాస్తారు, అలా చూపిస్తారు. దొంగతనం చేసిన వాళ్ళంతా వాళ్ళే కదా, మన సొమ్మెత్తుకపోయిందంతా వాళ్ళే కదా. ఇలా కోట్లాది రూపాయల సొమ్ము
మనది ఎత్తుకపోయిర్రంటే పేపర్కు రాదు, ఎమ్మెల్యే మాట్లాడు, ఎంపీ పట్టించుకోడు, మంత్రి అసలు ఈ మీటింగే పెట్టొద్దని చెప్తాడు. నిన్న నుంచి పర్వతాలకు ఒకటే ఫోన్లు, ఏమని? పర్వతాలు నువ్వు ఎట్లనే చేసి ఆ మీటింగ్ పెట్టొద్దు, మళ్ళా ఇక్కడికి వస్తే పరిశాన్ అవుతుంది, మళ్ళా ఇక్కడికి రాకుండా చూడు దయచేసి అని చెప్పి పర్వతాలకు ఒకటే ఫోన్లు. తీన్మార్మాలను పట్టించుకుంటాడా, పర్వతాలు పట్టించుకుంటాడా? మేము మీ బిడ్డలం, మేము ఆ పత్రికలోళ్ళు ఆడున్నోళ్ళు వాళ్ళు, కానీ మేము మీ కన్న బిడ్డలు అసొంటి వాళ్ళం, మీ ఇళ్ళలో పెరిగిన వాళ్ళం, మీరు పెట్టిన తిండి తిని బతికిన బిడ్డలం. మీ రక్తం, మా తల్లులారా మా తండ్రులారా, మీ రక్తమే మీద కూర్చున్నటువంటి రక్తం అంతా, మీరు మంచిన ఆయుసే ఇదంతా. ఇలా మేము మీకోసం మాట్లాడకపోతే ఎవరి కోసం మాట్లాడతాం? ఇక దాదాపు 150 కోట్ల రూపాయలు దొంగతనంగా ఫైనాన్స్ కంపెనీ రూపంలో పెట్టి ఇక్కడ దోపిడీ చేసిర్రు. ఈ 150 కోట్ల రూపాయలు ఒక్క పైసా వదిలిపెట్టనని చెప్పి చెప్తా ఉన్నా. ఒక్క పైసా వదిలిపెట్టకుండా ఎట్లా గుంజుకరావన్నో మా కెరికే, ఎక్కడి నుంచి గుంజుకరావన్నో మా కెరికే, దానికి త్వరలోనే కార్యాచరణ ఇస్తా. దాని ప్రకారం మనం ముందుకు పోదాం. ఇప్పటికే సిగ్గుండాలి కదరా ఏమన్నా. ఇగో కంటి ఆపరేషన్ కోసం దాచుకున్న పైసలు రా, కంటి ఆపరేషన్ కోసం పేదోడు దాచుకున్న పైసల్ని నీ ఫైనాన్స్ కంపెనీలో పెట్టించుకొని ఈ పేదోని కళ్ళు రాకుండా చేసినవురా మోసగాడా, కళ్ళు రాకుండా చేసినావు. ఆర్మీ పెద్ద అయినా లేవే నిలబడు, తన కన్న కొడుకు, ఈ దేశాన్ని రక్షిస్తేందుకు పోయిన తన కన్న కొడుకు, ఆ కన్న కొడుకు, వాళ్ళ కన్న కొడుకు ఈ నాగర్ కర్నూలు నుంచి తన కొడుకును కానీ దేశం రక్షణ కోసం పంపిస్తే ఆడ ఈ దేశాన్ని రక్షించే కాడ వాళ్ళ కొడుకు తన జీవితాన్ని వదిలిపెట్టి తూటాలకు బలైపోతే ఈ భారతదేశం ఇచ్చినటువంటి 35 లక్షల రూపాయలు ఈ దొంగ ఫైనాన్స్ కంపెనీడు వాళ్ళ దాంట్లో పెట్టుకొని ఇలా నేను ఇయ్యను పో అని చెప్తా ఉన్నాడంటే మీకు ఎంత ఫకరు, ఎక్కడి నుంచి వచ్చిందిరా మీకు ఈ ధైర్యం? ఈ పేద వర్గాల సొమ్ము తినడానికి ఎక్కడి నుంచి వచ్చింది మీకు ధైర్యం? ఈ వర్గాల కోసం మాట్లాడేవాడు ఎవరు లేడనుకుంటురా? వీళ్ళ కష్టాలను పాలు పంచుకుంటాడు ఎవరు లేడు. మేము మీడియాను కొనేసినాం, లీడర్లను కొనేసినాం, అందరినీ కొనేసినాం, సంఘాలను కొనేసినాము, ఇక మమ్మల్ని అడిగేటోడే లేడని మీరు విర్రవీగుతున్నారా అని నేను అడుగుతున్నా. ఇవాళ చూడుర్రి, మన ఉద్యమ కార్యాచరణ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో చూడండి. అతి త్వరలోనే మనమందరం కూడా ఇప్పుడు ఏ పత్రికలైతే ఈ వార్తను వీళ్ళ బాధలను పట్టించుకోలేదో, ఏ ఛానల్ అయితే వీళ్ళ గోసను చూపెట్టలేదో, 90 మంది ఒక ఫైనాన్స్ కంపెనీ కారణంగా చచ్చిపోతే వీళ్ళను చూపెట్టనటువంటి మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా ఆఫీసుల ముంగట మొదటి ధర్నా అక్కడ ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత హైదరాబాదులో భూకంపం ముట్టించైనా సరే మీ పైసలు వాపస్ తెచ్చిచ్చేటువంటి ప్రణాళిక రూపొందిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. భూకంపం ముట్టించైనా తెప్పిస్తా. అమ్మా మీరు భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి. మీ బిడ్డ ఉన్నాడు, మీ కొడుకున్నాడు, తీన్మార్మల్ ఉన్నాడు. ఇలా మీరు భయపడకండి, ఒక్క రూపాయి కూడా పోనీయ. ఇలా అనిల్ అంబానీ అనేటోడు 46,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుండు బ్యాంక్ తాన. వానికి ఏం చేసిరు? 46,000 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం మాఫీ చేసింది, ఆడు కట్టలేడని.
వేల కోట్ల రూపాయలు వాడిని మాఫ్ చేస్తారు. మా పేదోని పైసలు ఇప్పిమంటే ఇప్పియరు. ఇవాళ ఈ ఫైనాన్స్ కంపెనీ వెనకాల ఎవడెవడు ఉన్నా, ఎంతటి వాడు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 90 మంది పుణ్యానికి చచ్చిపోయారు, గుర్తుపెట్టుకో. 90 మంది ఆడబిడ్డల పుస్తెలు తెగిపోయినాయి, గుర్తుపెట్టుకో. ఇంకా 10 మంది అయినా పర్వాలేదు కానీ మీ పని చేసే తీర్థమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మన సొమ్ము తీసుకుపోయి భూములు కొనుక్కొని ఆ భూములు 10 లక్షలు కొంటే ఇవాళ 40 లక్షలు అయితే మీ 150 కోట్లతోని వాడు 600 కోట్లు జమ చేసుకున్నాడు. 600 కోట్లు. ఆ 600 కోట్లకేని ఓ 10 కోట్లు ఎమ్మెల్యేకి ఇస్తాడు, గతంలో ఉన్న ఎమ్మెల్యేకు. ఓ 10 కోట్లు ఎంపీకి ఇస్తాడు, ఓ 10 కోట్లు మంత్రికి ఇచ్చిండు. ఇక మిమ్మల్ని రానియకుండా పోలీసు వాళ్ళని పెట్టి మిమ్మల్ని తొక్కి పెట్టి మీ బాధలు పట్టించుకోకుండా చేసిరు. అమ్మా ఒక్క మాట చెప్తున్నా తల్లి, ఇవాళ తీన్మార్ మల్లన్న ఈడికి వస్తుండు అని అంటే వాళ్ళ లాగులు ఇప్పుడు సగం దడిచిపోయినాయి ఆడికి. ఎందుకు? వీడు ఇడిచిపెట్టారా ఎట్లయినా, వీడు ఇడిచిపెట్టాడు ఎట్లయినా. పైసలు ముక్కు విండి వసూలు చేస్తాడని భయపడి ఇవాళ వాళ్ళు తీన్మార్ మల్లన్న ఈడికి రావద్దని చెప్తా ఉన్నారు. ఈడికి వస్తా, రేపు మీ ఇళ్ళ దాకా కూడా వస్తా, బరాబర్ వస్తా. ఇవాళ మీ కష్టాలు చూసినా, మీ కన్నీళ్లు చూసినా, మీ ఆవేదన చూసినా, అన్ని చూసినా, వాళ్ళ బలుపు కూడా చూసినా. కాబట్టి నేను వదిలిపెట్టను. ఇవాళ తీన్మార్ మల్లన్న నాగర్ కర్నూల్లో మీ కష్టాలు నా భుజం మీద వేసుకుంటా ఉన్నా, మీ బాధ నా భుజం మీద వేసుకుంటా ఉన్నా. మేమందరం కూడా మీకు డబ్బులు ఇప్పించేదాకా అలు పెరుగని పోరాటం చేసి మీ అందరి కోసం అవసరమైతే ఎంత వ్యవస్థనైనా ఎదిరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. ఒకసారి అమ్మా ఇది బాగా గుర్తుపెట్టుకోరి, మీరు ఒకటే పని చేయాలిగా. నాకు తెలిసే వరకాల 4 ఏళ్ళు అయింది. నాకు సూర్యారావు అన్న, మన జానన్న, లేకపోతే మన హరిశంకర్ అన్న, మన పర్వతాలు వీళ్ళందరూ కలిసి 4 ఏళ్ళు అయిందమ్మా. 4 ఏళ్ల తర్వాత చెప్తే నాకు తెలిసి నేనే గుండెలు బాదుకొని అయ్యో నా పేదో లాగమవుతురని ఇందాక ఉరికొచ్చిన. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒకటి చెప్తా ఉన్న ఈ వేదిక నుంచి, ఇవాళ తారీఖు 28 తారీఖు, 28 తారీఖు, ఏప్రిల్ 8 తారీఖు వరకల్లా ఇలా పైసలు ఇస్తేనేమో ఇది హెచ్చరిక, ఇది రిక్వెస్ట్ కాదు. శ్రీ సాయిరాం ఫైనాన్స్ ఓనికి హెచ్చరిక చేస్తా ఉన్నాము. ఏప్రిల్ 8 తారీఖు వరకల్లా వీళ్ళ పైసలు ఇస్తేనేమో లేకపోతే బిడ్డ నిన్ను హైదరాబాద్లో అమరవీరుల స్తూపాన్ని కట్టేస్తా తీసుకుపోయి, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏప్రిల్ 8 వరకల్లా ఇయ్యకపోతే ఈ కార్యాచరణ హైదరాబాద్ పోతుంది. హైదరాబాద్ నుంచి రాహుల్ గాంధీ గారి ఇంటికి పోతుంది. బిడ్డ చూసుకోరిగా మీ ఇష్టం. ఏప్రిల్ 8 తారీఖు వరకల్లా ఈ పైసలు ఇయ్యాలి. తప్పైందని క్షమాపణ చెప్పాలి. లేదు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ మీరు ఎక్కడ అడుగు కూడా బయట పెట్టలేరు, ఎక్కడ తిరగలేరు. ఈ పాలమూరు బిడ్డలు అమాయకులు అనుకుంటున్నారేమో. ఈ పాలమూరు బిడ్డలు వీళ్ళకు ఏమీ తెలియలేదని అనుకుంటున్నారేమో. కానీ బిడ్డ గుర్తుపెట్టుకోరి,
ఈ బిడ్డల తరఫున మేమందరం వాళ్ళ కొడుకులం ఉన్నాం. ఇలా కొట్లాడడానికి మేమందరం ఉన్నాం. ఇలా మీరు ఈ ఒక్క సేటే కాదు, వీళ్ళే కాదు, ఈ నాగం బుచ్చిరెడ్డి, నాగం కరుణాకర్ రెడ్డి, జానగ్రామ్ రెడ్డి, ధనుంజయ్, బాలీశ్వరు, సాయిబాబా, వీళ్ళే కాదు, ఈ మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇది 15వ ముఠ. ఇంకో 14 ముఠాలు ఉన్నాయి. ఇంకో 14 ముఠాలు ఇక్కడే వేరే ఊర్ల కాడ పైసలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికి కూడా వసూలు చేస్తున్నారు. ఇవాళ పాలమూరు రంగారెడ్డిలో మన భూమి బాయ్, బతుకు తెరువు బాయ్, ఇల్లు బాయ్, అంతో ఇంతో పైసలు వస్తే వీని పాలాయ. ఇవాళ భూమి లేక, బువ్వ లేక, ఇల్లు లేక కడుపు మార్చుకొని నాగర్ కర్నూలు కాడ కన్నీటి ఒలపోతలు పోసుకుందామంటే కనీసం చూపించినోడు లేడు. ఎందుకు ఏడుస్తా ఉన్నారు అని పలకరించినోడు లేడు ఈ అమాయక ప్రజల గురించి. అంటే ఇలా ఎంత దుర్మార్గం జరుగుతూ ఉందో అర్థం చేసుకోరు తల్లి. ఒక్క మాట, ఇలా 3 నియోజకవర్గాల ప్రజలు అమ్మా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ అని మిత్రుడే ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా మిత్రుడు రాజేష్కి, అలాగే వాళ్ళ తండ్రి గారు కూడా సూచన చేస్తా ఉన్నా. ఒక నియోజకవర్గంలో ఇంత స్థాయిలో ఇబ్బంది జరుగుతూ ఉంటే ఎమ్మెల్యే గారు, వాళ్ళ తండ్రి గారు దామోదర్ రెడ్డి గారు, మీ అందరికీ నేను చెప్తా ఉన్నా, నువ్వు వీళ్ళ పక్షానుంటావా వాళ్ళ పక్షానుంటావా తెలుసుకో. ఎందుకంటే మా వాళ్ళు ఓట్లేస్తేనే కదా మీరు ఎమ్మెల్యేలు అయింది, మా వాళ్ళు ఓట్లేస్తేనే కదా. అలాగే వనపర్తి మెగారెడ్డి గారు, తూడి మెగారెడ్డి గారు, నువ్వు బాధితుల దిక్కుంటావా దొంగలకు సర్ది కడతావా నువ్వే తేల్చుకో ఇక. అలాగే కొల్లాపూర్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, మీకు అంతో ఇంతో కొంత హృదయం ఉంది, దీన్ని లీడ్ చేయి, ఈ బిడ్డలకు డబ్బులు ఇప్పించు. లేదు మేము వాళ్ళ పక్షానే ఉంటామంటే అదన్న ఓపెన్గా చెప్పుర్రి. మేమైతే మా ఆడబిడ్డల పక్షాన, మా తల్లిదండ్రుల పక్షాన ఉంటాం. మీరు ఎటువైపు ఉంటారో తెలుసుకోరిగా. ఏప్రిల్ 8 తారీఖు డెడ్ లైన్, ఏప్రిల్ 8 తారీఖు రోజు డెడ్ లైన్. 8 అయిపోయిన తర్వాత ఇదే 9 తారీఖు నాడు బిజినేపల్లికి వస్తా ఉన్నా. ఈ బిజినేపల్లి కాడికి రారి, బిజినేపల్లి కాడ వాళ్ళ తడాకా ఏందో చూపిద్దాం. నెక్స్ట్ మీటింగ్ బిజినేపల్లి కాడ పెట్టాల్సిందిగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. అలాగే 9 తారీఖు నాడు బిజినేపల్లి కాడికి వస్తున్నా. మళ్ళా ఆ లోపు పైసలు ఇచ్చిందంటేనేమో ఓకే, పైసలు ఎవరి పైసలు వాళ్ళకి ఇయ్యలేదంటే తల్లి ఆడికి రారి, అసలైన యుద్ధం ఎట్లుంటుందో వాళ్ళకు చూపెడతా ఆయాల నుంచి. ఈ కొల్లాపూర్ ఎమ్మెల్యే గారు, వనపర్తి ఎమ్మెల్యే గారు, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే గారు, వాస్తవానికి వీళ్ళు మన కులపోలు కాదు, వీళ్ళు మనోళ్ళు కానే కాదు. ఎవడైతే మనని ముంచిపోయిండో ఈ నాగం బుచ్చిరెడ్డి, నాగం కరుణాకర్ రెడ్డి, ఈ జానగ్రామ్ రెడ్డి, వీళ్ళ కులపోళ్ళు. అవునా? వీళ్ళు మనోళ్ళు కానే కాదు. వీళ్ళు మనం వేసినటువంటి ఓట్లతోని ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు. ఎమ్మెల్యే అంటే ఏంది? ప్రజలకు జీతగాలం. నేను ఎమ్మెల్సీని కానీ మీకు జీతగాన్ని నేను. మీ ఓట్లతో గెలిచినోని, మీరు బిచ్చం పెడితే గెలిచినోని నేను. మరి ఇక్కడ ఎమ్మెల్యే కూడా అంతే కదా, ఇక్కడ ఉన్న మంత్రి కూడా అంతే కదా, వనపర్తి ఎమ్మెల్యే కూడా అంతే కదా. వీళ్ళు మన జీతగాళ్ళైనా కాదా? బరాబర్ జీతగాళ్ళు. ఈ జీతగాళ్ళు మన పని చేసి పెట్టాలి కానీ దొంగలకు సర్ది కడితే ఊరుకుంటామా? అందుకోసమే సోదరి మనులారా,
ఏప్రిల్ 8 తారీఖు రోజు మన పైసలు మనకు ఇయ్యాలి. ఏప్రిల్ 8 తారీఖు లోపల. దీనికి సమ్మతమేనా? మీరు గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏప్రిల్ 8 తారీఖు ఓకేనా? 2 చేతులు లేవని చెప్పుని. ఏప్రిల్ 8 తారీఖు వరకల్లా మా పైసలు మాకు ఇయ్యాలి. ఏప్రిల్ 8 తారీఖు వరకల్లా, ఏప్రిల్ 8 తారీఖు వరకల్లా, ఏప్రిల్ 8 తారీఖు వరకల్లా. ఈ ఏప్రిల్ 8 తారీఖు అయిపోయిన తర్వాత మనిషికో మాట పశువుకో దెబ్బ అంటారు. మనం కూడా మాట చెప్పాలి కదా. ఆయనతో చెప్పకుండా మనం పని చేస్తే మాకు మాట అన్న చెప్పరా, మేము ఇచ్చుకున్నాం కదా అంటారు కదా. అందుకే ఏప్రిల్ 8 తారీఖు అంటే 10 రోజులు ఉంది. ఇంకా ఈ 10 రోజుల వరకల్లా వీళ్ళ పైసలు వీళ్ళకి ఇస్తే మనకే బాధ లేదు. ఇయ్యకపోతే వాళ్ళకి అసలైన బాధ సురువవుతుంది. ఇక ఓకే కదా. ఇగో ఈ మాట చెప్పి, ఇగో ఈ మాట చెప్పి నేను పర్వతాలు లేవు, ఒకసారి లేవు. నా తరఫున పర్వతాలు ఇగో ఈడు ఉంటాడు. నా తరఫున సతీష్ మావడేడి ఇగో ముంగట్రావా. ఇగో నా తమ్ముడు సతీష్ నా తరపున ఉంటాడు, పర్వతాలు ఉంటాడు. మీరు ఎప్పుడైనా ఒకవేళ వీళ్ళు కూడా వాళ్ళకు లొంగిపోతే కూడా నాకు చెప్పుర్రి, వీళ్ళు కూడా వాళ్ళకు లొంగిపోతే కూడా నాకు చెప్పుర్రి. ఏం చెప్తున్నా, వీళ్ళు ఉంటారు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో మీకు చెప్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. అయితే అమ్మా ఏప్రిల్ 8 తారీఖు తర్వాత తీన్మార్ మల్లన్న చేయబోయే యుద్ధం ఎట్లుంటుందో మీరు చూడరు. అప్పుడు ఎట్లుంటుందో చూపిస్తా. వీళ్ళకు గట్టి మొగోడు తలగలే ఇన్నేళ్ల సంది. నేను వచ్చినా కదా, నేను చూసుకుంటా కదా, ఎట్లుంటుందో చూపిస్తా కదా వాళ్ళకు దెబ్బ. ఏప్రిల్ 8 తారీఖు దాటితే మీరు కొత్త కుండలు తెచ్చిపెట్టుకోరు. ఇక అది దాటితే మీ పని చేసుడే, మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో నిలబెట్టుడే. దానికోసం కార్యాచరణ ఉంటుంది. అమ్మా మీరు బాధపడకండి తల్లి, మీ పైసలు అనా పైసా కూడా పోనీయో, ఎట్లా రావన్నో అట్లా తెప్పిస్తా. మీ పైసలు మీ కాళ్ళ కాడ పెట్టించేటువంటి ప్రయత్నం నేను చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, అమ్మా మరి నేను చెప్పిన మాట నిమ్మలమేనా? చెప్పిన మాట నిమ్మలమేనా? చెప్పిన మాట నిమ్మలమైతే ఈ 10 రోజుల పాటు వాళ్ళకి టైం ఇస్తున్నా. అయిపోయిన తర్వాత మళ్ళా బిజినేపల్లి కాడ మనం కలుస్తున్నాము. బిజినేపల్లి కాడి నుంచి ఏం చేయబోతున్నామో అసలైన బాంబు ఆడ వేలుస్తా పరి. ఇప్పుడు నిమ్మలంగా పోయి మీరు భోజనం చేయరు తల్లి. ఇప్పటికే 3 అయింది. తిన్నరా? భోజనం చేసిరా? చేసే కూర్చురా. అచ్చా నా తెలియదుగా. 3 తారీఖు అది 8 తారీఖు ఏప్రిల్ 8 తారీఖు రోజు మనం బిజినేపల్లి కాడ కలుద్దాం. మీరు పర్వతాలు గారు బిజినేపల్లి కాడికి నెక్స్ట్ ఉద్యమ కార్యాచరణ తీసుకొని పోవాలా. ఇక్కడి నుంచి ఎంత దూరం? 6 కిలోమీటర్లు కదా, 10 కిలోమీటర్లు ఉంటుంది కదా. అక్కడికి ఏప్రిల్ 9 తారీఖు నాడు బిజినేపల్లి కాడ కలుద్దామమ్మా. ₹1 కూడా పోదు, గుర్తుపెట్టుకోరి. ₹1 కూడా పోదు. 4 ఇయ్యం కూడా. ధన్యవాదాలు అందరికీ.